నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది సువర్ణ అక్షరాలతో వారికంటూ కొన్ని అధ్యాయాలు లిఖించుకున్నారు. అలాంటి ఒక నిర్మాత, దర్శకులు వివాదాలు అనేది కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి అంశంపై తనదైన శైలిని స్పందిస్తూ ఉంటారు. సో యువశక్తి, తెలుగు యువశక్తి అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా చేశారు. తమిళనాడుకు సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడున్నా కూడా సమస్యలు మాత్రం ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. సో ఫిలిం బోర్డ్ మెంబర్గా చేశారు 3 సార్లు. సో తెలుగు సినిమాలో కీలకంగా అంటే లక్ష్మీస్ వీర గ్రంథం అలాంటి గ్రంథానికి సంబంధించినటువంటి సినిమా అప్పట్లో చాలా వివాదం. అటువైపు తేజ గారికి సంబంధించినటువంటి సినిమా నడుస్తుంది అనుకున్న తర్వాత మారినటువంటి పరిణామాలు కృష్ణ గారు దర్శకత్వం వహించారు. అలాంటి సినిమాకి సంబంధించి కూడా పూర్తిగా తనదైన శైలిలో సినిమా నిర్మించారు. సో దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుత రాజకీయ సమస్యలకు సంబంధించి కానీ సినిమాలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ ఉంటారు. సో ఆయనతో మనతో పాటు ఉన్నారని మనం మాట్లాడదాం. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇవన్నీ కూడా ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు చాలా బాగుంటారు, కానీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ తెలుగు సినిమా చాలా మార్పులు వచ్చాయి. ఒకటి అంటే సాధారణంగా అంటే అప్పటికి మనకి మద్రాసులో ఉండేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళనాడు అంతా కలిసి ఉన్నటువంటి సందర్భం. అప్పట్లో ఎలా సార్ అంటే ఫెస్టివల్స్ ఏవి వచ్చినా, దీపావళి కానీ లేకపోతే సంక్రాంతి కానీ, అప్పుడు తెలుగు నేచర్ అక్కడ డిఫరెంట్గా ఉండేది. సో ఎలా సార్ పండుగలు ఎలా జరుపుకునేవారు? దీపావళి అనేది తమిళియన్స్కి పెద్ద పండుగ. మామూలుగా నార్త్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. దాని తర్వాత సౌత్లో వచ్చి దీపావళి అనేది మెడ్రాస్లోకి వచ్చి, మెడ్రాస్ అయితే తమిళనాడులో ప్రతి ఊళ్ళో కూడా అదొక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏదన్నా పేదవాళ్ళకు గుడ్డలు పంచడం కానీ, అదేవిధంగా సినిమా హీరోలు కూడా ఎంజిఆర్ లాంటి వాళ్ళు టపాసులు అంతా పంచేవాళ్ళు. ఆ కాలంలో ఈ బాణాసంచారం అంతా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ప్యాకెట్లు కట్టి. అంటే రామారావు వాళ్ళంతా కూడా షూటింగ్లో ఉన్నప్పుడు బయట కాల్చేవారు. కృష్ణ వాళ్ళు అందరూ, వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మహేష్ వీళ్ళందరూ కూడా దీపావళిని బాగా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దీపావళి తర్వాత పొంగల్ ఒకటి. మన పొంగల్ అనేది తెలుగు వాళ్ళకి కొంచెం ఇది కదా. పొంగల్ అక్కడ కూడా పొంగల్ ఫేమస్. తమిళనాడులో సినిమా ఆర్టిస్టులకు కానీ అందరూ కూడా సినిమాలు ఎక్కువగా ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా దీపావళికి అదేవిధంగా సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. అక్కడ పొంగల్ అంటారు, మనం సంక్రాంతి అంటాం కదా. అక్కడ రిలీజ్ అవుతుంటాయి సినిమాలు, పెద్ద హీరోల సినిమాలన్నీ. వచ్చినప్పుడు ఆ వరుసలో ఏ సినిమా కూడా, చిన్న సినిమా ఏది కూడా రిలీజ్ కాదు. ఎందుకంటే పెద్ద ముందే డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు, ముందే డేట్లు ఫిక్స్ చేస్తారు కాబట్టి చేయరు. సినిమా పండగ, సినిమా సెట్లో పండగ, చాలా సినిమా సెట్లో పండగ అంతా పండగ మాత్రం వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో బాగా జరుపుకుంటారు. ఈ మధ్య కొంచెం ఈ పొల్యూషన్ వల్ల కొంచెం తక్కువగా పెంచమని అది ఇది అవేర్నెస్ కొంచెం ఎక్కువ కొంచెం తగ్గింది. మాకు తెలిసిన రోజుల్లో మాత్రం మంచిగా ఒక 2 hours 3 hours వరకు బాణసంచారం పేల్చేవాళ్ళు. కాంపిటేటివ్గా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు శ్రీదేవి ఉంది, శ్రీదేవి బయటకు వచ్చి కాల్చి ఆ కాలంలో వచ్చేవాళ్ళు. ఒకటి కృష్ణ, వీళ్ళందరూ కూడా విజయ నిర్మల, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉండేవారు. అప్పుడు ఉండటం కూడా మన తెలుగు అందరు టీ నగర్ ఆల్మోస్ట్ ఉండేవాళ్ళు. శ్రీదేవి మాత్రం ధ్యానంపేట ఒక దగ్గర ఉండేది. కాబట్టి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం అప్పుడు టీ నగర్లో కేంద్రీకృతమై ఉండేది. టీ నగర్లో కాంపిటేటివ్గా ఎవరు ఎక్కువసేపు కాల్చారు, బాణసంచారం ఎవరు సరదా పోటీలాగా ఎక్కువగా కాలుస్తాం. ఈ నరేష్ ఆర్టిస్ట్, విజయ నిర్మల గారి అబ్బాయి, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా జయసూద గారి తమ్ముళ్ళు, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు లేదు తెలియదు, కానీ అక్కడ మాత్రం బాగా. ఇప్పుడు అక్కడ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఇండస్ట్రీస్ మనకి వేర్పాటు అయిపోయి ఇక్కడ నుంచి రావటం, ఇండస్ట్రీ మనం కూడా చాలా అద్భుతంగా ఎదుగుతున్నాం. సో అక్కడ ఇప్పుడు తెలుగు పండుగలకు సంబంధించి తెలుగు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే తెలుగు ఉనికి కోసం. అంటే తెలుగు వాళ్ళు ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం అట్లాంటి ప్రతి ఒక్క అసోసియేషన్, ఒక 200 అసోసియేషన్స్ ఉన్నాయి తెలుగు అసోసియేషన్స్, కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు పెడతారు. కొన్నిసార్లు అవార్డులు ఇస్తారు తెలుగు కోసం పనిచేసిన వాళ్ళకి. ఆ విధంగా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేస్తారు. పురస్కారాలు ఇవ్వడం కానీ, ఆర్టిస్టులు గుర్తించి అప్పుడు పురస్కారాలు ఇచ్చేవాళ్ళు. తెలుగు అకాడమీ ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం వేరే వాళ్ళు ఇస్తున్నారు. అది అంటే ఉగాది దినాన్ని పురస్కరించుకొని అంటారు. ఉగాది రోజే జరగదు అది. అటు జరుగుతుంది, ఇటు జరుగుతుంది. అదే ఇప్పుడు కూడా స్టిల్ ఆ కల్చర్ ఉంది, కొనసాగిస్తూ ఉన్నారు.
అంత ఎక్కువగా మన వెనకబడిన తరగతిని చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట చెన్నైలో. మెడ్రాస్లో ఉండే సెటిలర్స్ అంతా నెల్లూరు, ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చి మద్రాసులో సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళంతా జీవనోపాధి బేస్ చేసి ఉంటారు కాబట్టి కొంతమంది క్రిస్టియానిటీ తీసుకొని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది క్రిస్టియన్స్గా మారినారు. కొంతమంది మాత్రం హిందూ తత్వమే ఉండి వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి గొడుగుల పండుగ అని వస్తుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవ సందర్భంగా గొడుగుల పండుగ అని వస్తుంది. చాలా అక్కడి నుంచి గొడుగులు డొనేట్ చేస్తారనమాట. చెన్నై నుంచి డొనేట్ చేస్తారు తిరుమలకి. అది వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం అనమాట. వాళ్ళే ఇవ్వాలా అని. ఆ ఇచ్చేటప్పుడు అది ఒక పండగలాగా వేలాది మంది నడక ద్వారా బయలుదేరతారనమాట. ప్రతి దగ్గర అనమాట. అది తెలుగు వాళ్ళకి సంబంధించిన పండగలాగే ఉంటుంది. సంప్రదాయం కొనసాగుతాం. అట్లా పండగలు బాగానే జరుపుకుంటారు. మనం ఇప్పుడేంటంటే ఇప్పుడు దైనందిక జీవితం మారిపోయింది కాబట్టి ఒకప్పుడులాగా ఇప్పుడు విషెస్ చెప్పుకోవడం, ఒకప్పుడు స్వీట్ డబ్బాలు పంపించేవాళ్ళు దీపావళికి. ఇప్పుడు మాకు మార్వాడి వాళ్ళు ఫైనాన్సర్లు ఉన్నారు అనుకోండి, సినిమాలకు ఫైనాన్సర్లు కొంతమంది మార్వాడీలు ఉంటారు కదా, వాళ్ళు స్వీట్ డబ్బాలు పంపించడం, వీళ్ళు నిర్మాతలు కూడా స్వీట్ డబ్బాలు ఆఫీస్కి పోతే ఇవ్వడం, వర్కర్స్కి అందరికీ స్వీట్ డబ్బాలు ఇవ్వడం. కొంతమంది ఎంజీఆర్ లాంటి వాళ్ళు స్వీట్ డబ్బాతో పాటు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అందరూ కూడా ఆయన చేతులు తీసుకోవాలని, ఆయనలాగా పైకి రావాలని ఒక ఉద్దేశంతో తీసుకునేవాళ్ళు. ఆశీర్వాదం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎంజీఆర్ రోజు కారు ఎక్కేటప్పుడు ఎవరన్నా కనిపించి సార్ అన్న ఏదంటే ఒక 50 రూపాయలు అట్లా ఇచ్చేవాడు ఆ కాలంలో. సినిమా వాళ్ళకి కాకుండా సామాన్యులకు కూడా ఆయన చేసేవాడు. అందుకే అట్లా ప్రజానాయకుడు అయ్యాడు అక్కడ. చెప్పాలంటే ఏంటంటే ఈ పండగలు ఇప్పుడు అంత శోభోవితంగా జరగట్లేదు. అంటే కొంచెం జరగట్లేదు. ఏదైనా అప్పుడు భోగి అంటే ఎట్లా ఉండేది, ముగ్గులేసి అయ్యేసి ఇయ్యేసి భోగి మంట వేసి దాంట్లో కోడి కూర అది చేసుకొని దాంట్లో తింటా అట్లా కొంచెం ఉంటుండేది. షూటింగ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు కాబట్టి షూటింగ్ లోనే సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే కల్చర్కి అంత, ఇప్పుడు వచ్చే పిల్లలకి అంత ఈ పండగల పట్ల ఉన్న షూటింగ్ లేకపోతే సెలవులు ఏమైనా ఉండేది సార్? లేకపోతే కొన్ని షూటింగ్ కంటే కొన్ని పండుగలకి సెలవులు ఉండటం షూటింగ్లు అలాగా? దీపావళికి ఉంటుంది సెలవు. ఓకే, దీపావళి రోజు ఉంటుంది. మామూలుగా అక్కడ దీపావళికి ఒక 10 days నుంచి సెలవులు, ఒక వారం 3 రోజుల నుంచి సెలవులు ఇస్తారు చెన్నైలో. డిసెంబర్లో మళ్ళీ ఇస్తారు. అదే క్రిస్మస్ సెలవులు అంటారు కదా, అట్లా ఇస్తారు. క్రిస్మస్ కూడా బాగానే చేసుకుంటారు అక్కడ. కాకపోతే ఎక్కువగా ఈ కల్చర్ సంబంధించి ఈ పండగలే బాగా జరుగుతాయి అన్నమాట. దీపావళి తెలుగు యువశక్తి అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా నిర్వహించడం, దానికి మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి? మేము మామూలుగా ముగ్గులు పోటీలు, ఈ సంక్రాంతి వస్తే ముగ్గులు పోటీలు అట్లాంటివి పెట్టేవాళ్ళం ఆ కాలంలో. మహిళా చైతన్యం కోసం మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి స్పోర్ట్స్ ప్రోగ్రాము, కబడ్డీ, ఇట్లాంటి గ్రామీణ క్రీడలు ఇట్లాంటివి పెట్టేవాళ్ళం. ఎందుకు పెట్టేవాళ్ళం అంటే అంతరించిపోతుంది కాబట్టి వ్యవస్థ. అట్లే తెలుగు కల్చర్ మీద వ్యాసరచన పోటీలు, తెలుగు కల్చర్, భారతీయ సంస్కృతి, వాటి మీద అన్నిటి మీద కూడా అవేర్నెస్ లాగా స్పీచెస్ ఇవ్వడము, నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి ఇట్లాంటి ఏదో అకేషనల్లీ ఆ సందర్భాన్ని బట్టి ఆ పండగను బట్టి చేసాం. దీపావళి ఇప్పుడు నిర్వహిస్తున్నారు సార్? ఇప్పుడు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ప్రోగ్రామ్స్? ఇప్పుడు ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుపుతున్నాం, కానీ ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీ అనేది తగ్గించాం. ఓన్లీ ఏంటంటే ఈ సమస్యాయుతమైన తెలుగు భాష గురించే పోరాటాలు ఎక్కువ చేస్తున్నాం. మనం అప్పుడు మిక్స్డ్గా చేసేది. అవును, జనాల్ని అటు కల్చరల్గా, కొంతమంది కల్చరల్ ఇష్టపడతారు, కొంతమంది సమస్యల కోసం రోడ్డు మీదకి వచ్చేదానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే కల్చరల్లో వాళ్ళ దగ్గరికి తీసుకొని సమస్యల్లో కూడా వాళ్ళని ఒక భాగస్వాములు చేసేవాళ్ళం ఆ కాలంలో. రెండు మిళితం చేసేవాళ్ళం. లేకపోతే ఏంటంటే పాట కచేరీ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగేవాళ్ళం. మనం అప్పుడు ఫ్రీగా కూడా సినిమాలు చూపించేవాళ్ళం. తెలుగు సినిమా అప్పుడు ఉండేది కాదు. అప్పుడు తెలుగు సినిమాలు ఉండేవి కాదు. మనం వచ్చి వారానికి ఒక పెద్ద థియేటర్ తీసుకొని దాంట్లో సినిమా షోస్ ఫ్రీగా ఇచ్చాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఎవరైనా కానీ ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చి ఈనాడు స్టేట్మెంట్ ద్వారా అందరికీ కూడా సినిమాలు అవన్నీ చూపించేవాళ్ళం.
జనాన్ని ఒక దగ్గర చేర్చేదానికోసం అక్కడ యూనిటీ అన్నట్టు. ఒక యూనిటీని క్రియేట్ చేయాలంటే కల్చరల్ యూనిటీయే మంచి యూనిటీ. సమస్యలకు రమ్మంటే ఎవరు రారు, వాళ్ళ సమస్య కాదు కదా అని అనుకుంటారు. ఆ సమస్యల పట్ల అవగాహన అనేది అంటే ఇప్పుడు సరిగా వాళ్ళు పెంచేదాన్ని రాబట్టడానికి ఒక కల్చరల్, కానీ అందులో ఉన్న సమస్యల్ని అన్ని చర్చించుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము కల్చరల్గా ఒక ఫంక్షన్ పెట్టాము, దానికి పోటీకి వస్తారు, మాకు 2 టికెట్లు ఇండి 3 టికెట్లు ఇండి అది ఇదని వస్తారు. అదే మనము తరంగిణి అని ఒక తెలుగు ప్రోగ్రామ్ ఉండింది, అవును. టీవీ ప్రోగ్రామ్ ఉండింది చెన్నైలో, మెడ్రాస్ టీవీలో ఉన్నప్పుడు దాన్ని ఒక ½ అవర్ ప్రోగ్రామ్ తెలుగు మీదే ఉండేది. తెలుగు మీద భాష వ్యక్తిత్వ పోటీ అవి అట్లా ఉండేది. అది తీసేసారనమాట. ఓకే. తీసేసిన తర్వాత ఈ శాటిలైట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే అవి రీజనల్గా పెట్టారనమాట. పెట్టినప్పుడు అవి తీసేసినప్పుడు అప్పుడు కొంచెం మేము మా గలం అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి, తెలుగువాడు కాబట్టి అప్పుడు చెప్పి దాన్ని కొన్ని రోజులు ఉంచనిచ్చాం ఓకే. ఉద్యమాల ద్వారా. అంటే దీనికంతా ఏంటంటే అప్పుడు చేసినప్పుడు జనాలు రమ్మంటే ఇప్పుడు తెలుగు కోసం చేసాము. అదేవిధంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్యాలెట్ పేపర్లు తెలుగులోనే ప్రింట్ చేయాలని ఒక రూల్ ఉంది. ఓకే. ఆ రూలు విరుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి జనాలు, అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే అవి కూడా తమిళ్లోనే ప్రింట్ చేస్తున్నారు కాబట్టి కోర్టుకి వెళ్ళి సూట్ వేయడం అదే చేసాం. అట్లాంటివన్నీ కొంచెం అంటే తెలుగు వాడిలో వాడికి ఒక ఆత్మధైర్యం, మాకున్నారు వీళ్ళు ఏదో చేయగలుగుతారు, సమస్య వస్తే నిలబడతారు అనే ఒక ఫీలింగ్ కల్పించగలిగాం. అప్పుడు వాయిస్ రేజ్ చేసే, అంతకుముందు తెలుగు వాళ్ళని ఏమన్నా కూడా గమ్ముగా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడైతే వాయిస్ రేజ్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు వాళ్ళు కూడా ఒక అందరితో సమానంగా, అప్పుడు సమానంగా, అదేవిధంగా మా అందరితో కూడా సమానంగా కుల మతాలకి విరుద్ధంగా మాతో పాటు ఉంటుండేవాళ్ళు. వాళ్ళ కష్టాల్లో మేము బాగా. ఒకటి సార్, గతంలో అటు ఘంటసాల గారికి సంబంధించి కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇది పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒకటి కాలేదని ఒకసారి ఆయన పాటగా గలం కట్టి అప్పటికప్పుడే బాణీ కట్టి రావటం, అంటే అప్పుడు చైతన్యం లేదు, తెలుగు వారు లేవండి అని ఒక ఒక రకంగా పరుషమైనటువంటి పదజాలాలు మీకు సందర్భం తెలిసే ఉంటుంది. సో అప్పటికి ఇప్పుడు తెలుగు వారి యూనిటీ అనేది ఉందా సార్, మారిందంటారు? ఎందుకంటే అప్పటికి కృష్ణ గారు లాంటి వెళ్ళడం, సంఘీభావం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం గురించి. ఇప్పుడు చాలా సంఘాలు ఉంటాయి చెన్నైలో, అందరినీ మన అందరినీ ఒక సమస్య మీద పోరాటం చేయమంటే చేయరు, ఈగో ప్రాబ్లం ఉంటుంది అనమాట. మనం చేయాలనుకుంది మనం చేయాలా, మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, మనకి బలం లేనప్పుడు అందరి బలం మనం కావాలనుకుంటాం, అలా లేదనమాట. మాకు కొంచెం బలం ఉంది కాబట్టి మేం చేస్తాం. అప్పుడు తెలుగు వాళ్ళని పోయి అడుగుతారు, ఏం సార్ ఆయన చేశాడు కదా మనం కూడా చేస్తాము అని. అలాగా మీరు చేయడంతో ఇట్లా ఊరికినే 10 మందిని కూర్చోబెట్టి మనం చేయాలనుకుంటున్నాము, మీరు చెప్పండి, మనం సపోర్ట్ చేయాలనుకుంటున్నాము పలానా రాజకీయ పార్టీకి, మన తెలుగు వాళ్ళ యొక్క పరిరక్షించే వాళ్ళకే మనం ఓట్లు వేద్దాము అని అంటే ఎవరు రారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి ఉంటారనమాట. ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే లోకల్గా యూనిటీ అనకూడదు దీన్ని. యూనిటీ అంటే ఒక విషయంలో యూనిటీగా, కొన్ని విషయాల్లో యూనిటీగా చేయగలిగాం. అదేంటంటే తెలుగు భాష నిర్బంధ తమిళ భాష బోధన చట్టం అని ఒకటి తెచ్చినప్పుడు దానిపైన ఉద్యమం అందరం కలిసి చేయగలిగాము. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల మీద ఏదో తప్పుగా సినిమా తీశాడని వడివేలు అనే అతను సినిమా తీస్తే దానిపైన మేము పోరాటం వాయిస్ వినిపించగలిగాం. మామూలుగా ఎట్లా అంటే తమిళ చర్యలు తీసుకున్నారు ఏమైనా? తీసుకున్న కోర్టుకు వెళ్ళాము అంతా. వాడు మా వద్దకు అతను వడివేలు వచ్చి మాకు సారీ చెప్పి ఇట్లా జరగకుండా, అంటే అంతకుముందు హేట్ స్పీచ్ ఇచ్చారు. అంతకుముందు భారతి రాజా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అది ఇదని, సీమాన్ అని ఒక అతను, వీళ్ళందరూ ఈ గోడల మీద రాసేది రాత్రుల పూట. ఇంకొక ఆయన నెడుమారన్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే ఎల్టీటీ గ్రూప్కి చెందిన, వీళ్ళందరూ తెలుగు వాళ్ళ గురించి తప్పుగా అంటే వాళ్ళందరి తరపున ఇతను వచ్చి మాకు సంఘీభావం తెలిపి నా సినిమాలో ఏం లేదు మీరు చూడండి అని చెప్పి చూపించి మా దగ్గర ఓకే చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకున్నాడు ఆయన. అట్లా ప్రాబ్లం లేకుండా మేము ఫస్ట్ నుంచి మేము దానిపైన ఏకతాటి మీద ఉన్నాము. ఇప్పుడు మామూలుగా వచ్చి ఎనీ రాజకీయ పార్టీ, అక్కడ ఉండే రాజకీయ పార్టీలు మీటింగ్ అనేది పెడితే పెద్ద జనాలు రారు. ఇప్పుడు
వచ్చి ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టారు అనుకోండి, ఓన్లీ మైక్ మీద స్టేజ్ పైన ఉండే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు, కానీ ముందు ఉండేవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు తమిళనాడులో. మాకు మాత్రం తెలుగు వాళ్ళ మీటింగ్లు మాత్రం ఎక్కువగా బాగా వస్తారు జనాలు. మనదైనా ఓన్ చేసుకుంటారు. అంటే మేము పెట్టే ప్రాంతము తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతంలో పెడతాము. ఆ సరౌండింగ్లో కూడా తెలుగు వాళ్ళు అందరూ కూడా రావాలని చెప్పి చెప్తాము. అందరినీ కూడా చెప్పి దాని తగ్గ ప్రకటనలు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాల్ పోస్టర్లు అయితే బ్యానర్లు, ఫ్లెక్సీలు అయితే ఇవన్నీ తెలుగులోనే అక్కడ పెడతాం మేము. కాబట్టి ఏంటంటే మాకు పెద్ద ప్రాబ్లం ఏమి, ఇప్పుడు మేము జయలలితని కీర్తించాలనుకో తెలుగులోనే పెడతాం బ్యానర్లు. అదేవిధంగా స్టాలిన్ని కీర్తించాలనుకో, స్టాలిన్ గొప్ప చేస్తున్నాడు అది ఇది అని అన్నారనుకో, తెలుగులోనే పెడతాం. ఎందుకంటే తెలపాలన్నా మన భాష అనేది మన భాష ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలా. ఎట్లొకట్లు మీరు ఏదో తమిళ్లో చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని అన్నప్పటికీ కూడా మాతృభాష పట్ల ప్రేమ ఉండాలా. మాతృభాష తల్లి భాష అనేది చాలా చాలా గొప్పది, కాబట్టి తల్లి భాషకి మీరు ఇవ్వాల్సిన విలువలు ఇవ్వాలా అని చెప్పి అనే ఒక ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా అట్లాంటి అవేర్నెస్ అవి చేస్తుంటాం. స్టిల్ చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాం? ఇందాక రాజకీయం గురించి మీరు మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడారు. అంటే రాజకీయ పరిస్థితులు, అంటే సినిమాల నుంచి వచ్చి ఎంజీఆర్ లాంటి వారు ముఖ్యమంత్రి అవటం, ఇక్కడ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవటం, ఇలాంటి సందర్భాలు చూస్తాం. ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా చేంజ్ అయిపోయాయి. ఇక్కడ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పరిస్థితి, అనుకున్న ఆంశాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. సో ఎలా ఆయన వే చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే గతంలో మీరు ఒక కామెంట్ కూడా చేస్తారు, కమ్యూనిస్ట్ లా మాట్లాడుతున్నారు, ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు, కొన్ని సజెషన్స్ కూడా పవన్ కళ్యాణ్ మీరు గతంలో చేశారు. సో ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఏం మాట్లాడతారు? యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆల్రెడీ ఆయన గోల్ రీచ్ అయ్యాడు. ఒకప్పుడు మాట్లాడే మాటలు ఇప్పుడు మాట్లాడకూడదు. ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అనమాట. అది మనం ప్రమాణం చేసేటప్పుడే భారత రాజ్యాంగం పట్ల అది అని చూపిస్తామని చెప్పి చేస్తారు కదా. నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి కొత్తగా ఇప్పుడు హిందువులకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి కొత్త ఒక స్లోగను వచ్చింది. అది లడ్డు ఐటమ్ జరిగిన తర్వాత, లడ్డు వివాదం జరిగిన తర్వాత ఈ కొత్త స్లోగన్తో మొదలయ్యి ఆయన పాదయాత్ర అది ఇది చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను గతంలో కూడా అక్కడ డిఎంకేకి చెందిన కన్మిని అని ఒక ఎంపీ ఉంది. ఆ ఎంపీ ఏం చేసిందంటే, ఆమె ఒక పార్లమెంటరీ కమిటీ మెంబర్గా తిరుమలకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, పోలీసులు పహారా గుడికి, అదేవిధంగా ఈ డబ్బులు తీసుకొని టిక్కెట్లు, అంటే ఇప్పుడు 500 ఇస్తే మనం ఇప్పుడు తమిళనాడులో అంతా ఇట్లా దర్శనం కోసం ఉండవు అన్నమాట టికెట్లు, సేవల కోసమే ఉంటాయి. ఏదైనా అభిషేకం చేసుకుంటామంటే ఉంటాయి, తేరు లాగాలంటే, రథం లాగాలంటే వాటికే ఉంటాయి. కానీ ఇక్కడ ఎంట్రన్స్ కూడా డబ్బులు 500 ఇస్తే ఇట్లా సపరేట్గా తీసుకోపోవడం, అవన్నీ మీద కొండపైనే ఆ అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడే మేమందరం కూడా ఖండించాం. మేమందరం ఖండించాం. నేనేమంటానంటే, అప్పుడు ఖండించాము, మొన్న సనాతన ధర్మం గురించి ఇది ఒక వైరస్ లాంటిది అని చెప్పి సమానత్వం కావాలని అన్నారు. వాళ్ళ నినాదం అది. డిఎంకే నినాదం ఏంటంటే అదే స్లోగన్ మీద వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలం డిఎంకే అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే కరుణాకర్ అంటే ఎవరైతే ఉన్నారో కరుణానిధి సంబంధించి ముందు నుంచి ఆయన భావాలు తెలిసినటువంటి అంశాలు. కానీ స్టాలిన్ మాట్లాడిన మాటలు కొంతవరకు వివాదం అయ్యాయి. మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే స్పందించాడో అక్కడ కొంతవరకు ఆయన కొంచెం సపోర్టివ్ గా మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ అంశాలు ఏదైనా చూడొచ్చు అంటే ఒక రాజకీయంగా వెళ్లే ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే నిజంగా సనాతన ధర్మం కోసం ఏదైతే ఇప్పుడు సందర్భం గతంలో స్టాలిన్ మాట్లాడిన మాటలకు ఒక రిప్లై పవన్ కళ్యాణ్ ఇచ్చారు అనుకోవచ్చు? అప్పుడు ఇవ్వలేదు, అప్పుడే ఇవ్వాలి కదా. నీకు నిజంగా సనాతన ధర్మం మీద కానీ మీకు ప్రేమ ఉంటే మీరు చెప్పవలసింది అప్పుడే చెప్పాలా. అప్పుడే కన్మణి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సినంత అవసరం ఉండింది. సడన్గా ఈ తిరుపతి లడ్డు వివాదం వచ్చిన తర్వాత దీన్ని ఈ సనాతన ధర్మం అనేది ఓవరాల్ గా ఒకసారి ఆయన మాట్లాడే సనాతన ధర్మం అంటే ముందు నుంచి మనకి జరిగిన అంశాలన్నీ ఒకసారి ఒక మీటింగ్ లో పెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చు మనం. అది ఏమైనా అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమన్నాడు, పుష్ప సినిమాలు ఇప్పుడు అక్కడ కర్ణాటకకి వెళ్ళాడు. కర్ణాటకకి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఈ కలప దొంగలు, అదేవిధంగా ఈ ఎర్రచందనం దొంగలు, స్మగ్లింగ్ గురించి
ఆ, మంచి సినిమాలు రావాలి, అడవి అటవిక సంపదని కాపాడే మంచి ఒక సినిమాలు ఏం మెసేజ్ రావాలి, ఇస్తున్నారు ఇప్పుడు మంచి వచ్చే సినిమాలు? సినిమాలు అట్లా ఉండే అన్నప్పుడు పుష్ప అనే సినిమా వివాదం వచ్చింది. పుష్ప అనే సినిమాని బేస్ చేసి మాట్లాడాడు అంటే అప్పుడున్న అడవి రాముడు అయితేమి, అప్పుడున్న అడవి దొంగ అయితేమి, ఆ సినిమాలన్నీ కూడా మంచి ప్రబోధ గంధద గుడి అని ఒక రాజ్ కుమార్ సినిమా కూడా అప్పుడు బాగుంది అని మాట్లాడు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మాట్లాడే దానికంటే కూడా మనం ఒక సామాజిక స్పృహతో మాట్లాడాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. హిందువుల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదు, కానీ ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే 2006లో 2026లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో. ఓకే. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీని కొంచెం స్ట్రెంగ్తన్ చేసేదానికి మాట్లాడుతున్నాడా అదే. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంత గత ముఖ్యమంత్రి ఈ పన్నీర్ సెల్వం అనే ఆయన, అదేవిధంగా విజయ్, వీళ్ళందరూ అతని మాటలను హర్షిస్తా మాట్లాడారు. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు ఒకటి కావాలా అని లాస్ట్ టైము బీజేపీ ఏడీఎంకే కలిసి పోటీ చేస్తే 66 స్థానాలు ఏదో వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి మొన్న ఎంపీ స్థానాల్లో వచ్చి మాకు కులాలు విడిపోతున్నారు, మీతో మేము ఉన్న దానివల్ల మేము సపరేట్గా నిలబడతామని నిలబడ్డారనమాట. నిలబడిన దానికి బీజేపీకి 10% వరకు గెయిన్ చేశారు ఓట్లు. మామూలుగా కాంగ్రెస్కి 7 to 8% ఉంటుంది, వాళ్ళు వచ్చి డిఎంకేతో ఉంటారు. డిఎంకే కూడా అంతకుముందు ఎన్డీఏ కూటమిలో ఉందన్నమాట. ఎప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వీళ్ళ మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అప్పుడంతా బీజేపీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కదా, ఎప్పుడు కూడా వాళ్ళ స్లోగన్ అదే, సనాతన ధర్మం, ఈ స్లోగను హిందూ భావం లేకుండా ఉండడం, సమానత్వము, ఇదే స్లోగన్తో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అవసరం కొద్దీ చెంతన చేర్చుకున్నారు వాళ్ళని ఎన్డీఏ, ఈ ఎన్డీఏ కూటమిలో. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చేసరికి తమిళనాడులో దక్షిణాదిలో స్ట్రాంగ్ కావాలన్న ఒక ఉద్దేశంతో స్ట్రాంగెస్ట్ అంటే ఎక్కడ కూడా ట్రై చేస్తున్నారు. కానీ కేరళలో ఒక స్థానంలో ఎన్నిక కావడం కానీ ఇవన్నీ చాలా రోజుల నుంచి వాళ్ళకి దక్షిణాది మీదే కన్ను ఉంది, ఇంకా కుదరటం లేదు. కాబట్టి ఇంకా ఉత్తరాది మీదే ఎక్కువగా ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు అనమాట. అందుకోసం ఏంటంటే లోకల్గా ఉన్న లోకల్ పార్టీలతో అలయన్స్ ఎక్కువ చూస్తున్నారు. రేపు తమిళనాడులో నాకు తెలిసి ఏడీఎంకే, బీజేపీ, ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం అది ఇది చేయబోతాడు. అక్కడ పోయి పవన్ కళ్యాణ్ ప్రచారం ఏంటంటే కొంచెం యూత్, అక్కడ తెలుగు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే తెలియదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి. అదిగా కొంచెం కమ్యూనిటీ కూడా ఉంది, నాయకర్ కమ్యూనిటీ అని ఉంటారు వాళ్ళు. కొంచెం కొన్ని జిల్లాల్లో వాళ్ళు చాలా పట్టున్న కమ్యూనిటీ. వాళ్ళని ఏదైనా చేంజ్ చేయగలుగుతారా అంటే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ఏడీఎంకేలో ఉంటారు, డిఎంకేలో ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలో ఉంటారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రేరేపించగలుగుతాడా అనే ఒక ఫీలింగ్, ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ అవసరం, దీంట్లో రాజకీయ అవసరమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్న రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ ని బాగా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు అని చెప్పి ఒక పార్టీ అధినేత అన్నాడు, ఇంకొక పార్టీ నటుడు సహనటుడు విజయ్ అన్నాడు. ఇంతమంది అన్నప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరూ కలిసి రేపు ఒక కూటమిగా రేపు డిఎంకే మీద ఒక దండయాత్ర చేయబోతున్నారు ఎలక్షన్లో. ఈ సనాతన ధర్మం ఇటుపక్క స్లోగను, అటుపక్క సనాతన ధర్మం లేదు సమానత్వం అనే స్లోగన్ మీద ఎలక్షన్ జరుగుతుంది రాబోయే రోజుల్లో తమిళనాడులో అని చెప్పవచ్చు. అంటే ఇంకోటి, అక్కడ ఇప్పుడు విజయ్ పార్టీ ప్రారంభించారు, నెక్స్ట్ రాబోయే ఎన్నికలు అని పోటీ చేస్తామని ప్రకటించారు. సింబల్ దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, చివరి సినిమా కూడా అవుతుంది. సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ప్రభావం ఏమి ఉంటుంది అంటారా అక్కడ? ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆయనకి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్గా బేసిక్గా విజయ్ అసలు రాజకీయాల్లో రావాలని ఎప్పటి నుంచో ఉంది అతని కళ. అతని సినిమాలు చూడండి, కావాలంటే పబ్లిక్ అవేర్నెస్, ఓటు నేను వచ్చాను నా ఓటు వేసుకునేదానికి అవకాశం లేదని ఒక సినిమాలు, అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అంటే ఎంజిఆర్ పాలసీ అది. ఎంజిఆర్ కూడా రాజకీయాల్లో పైకి రావాలన్నప్పుడు రిక్షాకారనని అట్లని ఇట్లని అట్లాంటి సినిమాలు చేశాడు. కమర్షియల్ సినిమాలు ఉలగం చుట్టూ వారి అని, లోకం చుట్టూ వీరుడని అట్లాంటివి చేశాడు అనమాట. ఆయన మహారాజుగా యాక్ట్ చేస్తే కూడా అట్లాంటివే వచ్చే సినిమాలు అప్పట్లో. కరుణానిధి కూడా సినిమా బ్యాక్గ్రౌండే కాబట్టి మనోహర్ లాంటి సినిమాకి రాజకీయమైన డైలాగులు అవన్నీ రాసి ఆ కాలంలో
చాలా మంచి రచయితగా ఉండేవాడు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఏమవుతుందంటే విజయ్ అనే అతను ఒకప్పుడు తలైవర్ అని ఒక సినిమా తీశాడు. తలైవర్ అంటే నాయకుడు అని. ఆ సినిమా ఒక రూల్ ఉందన్నమాట. ఒక రూల్ ఏంటంటే ఇప్పుడు మనం సినిమా సెన్సార్ అయినప్పటికీ కూడా ఈ సినిమాలో జనాల్ని ప్రేరేపించే అంశాలు అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అంశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నియంత్రించే హక్కు ఉంటుంది. ఓకే. ఆ నియంత్రించే హక్కులో భాగంగా ఈ సినిమాలో ఏదో కంటెంట్ ఉందని చెప్పి జయలలిత దాన్ని బ్యాన్ పెట్టించింది అప్పట్లో బ్యాన్ పెట్టించి తర్వాత అప్పటి నుంచి అతను రాజకీయం వద్దనుకున్నాడు. ఎందుకంటే అతను రాజకీయాలకు వచ్చే మూమెంట్ ఉందని తెలుసుకున్న తర్వాత తను అక్కడి నుంచి ఒక బీజం వేసింది. అంటే ఏంటంటే ఓట్లు చీలుతాయి కదా, చీలినప్పుడు ఉంటుంది కదా, అందుకోసం వచ్చి అక్కడి నుంచి విజయ్ని రాజకీయంగా ఎదగనీయకుండా విజయ్ కానీ విశాల్ కానీ విశాల్ కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ పెడతామని ఆడ నడిగర్ సంఘం ఎన్నికలని వాటిలో ఇట్లా కంటెస్ట్ చేస్తుంటారు వాళ్ళు. అక్కడ ఏంటంటే సినిమా వాళ్ళ పట్ల ఏంటంటే గ్లామర్ ఎక్కువ. ఎందుకంటే ఎంజీఆర్ గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది కొనసాగుతుంది. అది ఒక్కటే కాదు, సినిమా వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా చూస్తారు. ఒక్క సినిమాలో యాక్ట్ చేసిన ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఓవర్గా కటౌట్లు పెట్టాను అనుకోండి, నన్ను చూస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. మన వాళ్ళు మాట్లాడారు తెలుగు వాళ్ళు. వాళ్ళకి సినిమా మీద అభిమానం ఎక్కువ, సినిమా మీద అభిమానం వాళ్ళ సినిమాలు కూడా మరి అంత ఇప్పుడు ఒకే ట్రాక్ లో నడవు, సమాజ నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. కొంచెం ఏదో ఒకటి ఉంటుంది, మెసేజ్ ఉంటుంది అట్లా అన్నమాట. కాబట్టి ఏంటంటే విజయ్ అనే అతను కూడా నాకు తెలిసి బీజేపీ అలయన్స్ లో ఉంటాడేమో అని. బీజేపీ ఏడిఎంకే వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా నిలబడితే కొంచెం బలమైన శక్తిగానే ఉండొచ్చు. అది కూడా మోదీ లేకపోతే బీజేపీ వ్యూహం అని అనుకుంటున్నారు. ఏది ఇదే అంటే విజయ్ పార్టీ పెట్టడం కానీ, అంటే విజయ్ ముందు నుంచి సామాజికంగా తను చెయ్యాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అంటే కలిసే వెళ్ళే అవకాశం ఎందుకుంటే తను ఇండివిజువల్ గా పోటీ చేసే అవకాశాలు లేవంటారా? విజయ్ రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ అంటే ఆల్ ఇండియా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ పాండిచేరి ఎలక్షన్లో ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఓకే. ఇది ఇప్పుడు చాలా కాలం క్రితం 2004 ఆ ప్రాంతాల్లో నిలబడ్డాడు. నిలబడినప్పుడు అతను గెలిచాడు. ఇప్పుడు అతను ఈ పార్టీకి రాజకీయం తెలుసు కాబట్టి అతనికి ఈ పార్టీకి కొంచెం స్ట్రక్చర్ ఆఫ్ ద పార్టీ అంటే పార్టీ రిజిస్ట్రేషన్ ఇతరత నిర్మాణాత్మకంగా సభలు సమావేశాలు నిర్వహించేది అదంతా కూడా అతనే చూస్తున్నాడు అని తెలుస్తుంది. విజయ్ అనే అతను ఒక ఏంటంటే ఈ ఆర్టిస్ట్ అనే తల్లికి ఏముంటుందంటే వాళ్ళందరూ మధ్యలోకి రాలేరు, జనంలోకి వాళ్ళ పైన పడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజకీయ ఈ సమావేశాలు నడపడం ఒకటే, ఆడ మహానాళ్ళు అని నడుస్తాయి. మన దగ్గర మహానాళ్ళు అంటారు కదా, అట్లాంటి మహానాళ్ళు ఎక్కడో మధురే గిదిరే అక్కడెక్కడ పెడతారు. ఎక్కువ జనాలు ఉన్న దగ్గర 3 రీజన్స్లో పెడతారు. వాళ్ళు పెట్టి అలా ఎక్స్పోజ్ అవుతారు, జెండాలు అవి ఉంటాయి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఒక పార్టీగా అవతరించింది. కానీ నాకు తెలిసి బీజేపీతోనే పోతారని నేను అనుకుంటా. ఎందుకంటే సపరేట్గా రాలేరు అని అనుకుంటా. లేదు మన బలం ఎక్కువ ఉంది అని అనుకోరు. అట్లాంటి అనుకునే పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా. రాజకీయం చెప్పలేం, మారడానికి అవకాశం ఉందంటారు. అంటే విజయ్ ప్రజాకర్షణ ఇంకా పెరిగి తను కూడా ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా మారే అవకాశం. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ప్రజాకర్షణ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఓట్ల రూపంలో మారాలంటే ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు 2009లో. ఓట్ల రూపంలో కన్వర్షన్ కాలేదు కదా. ఎక్కువగా ఆయనకు అభిమానులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ కేవలం 70-80 లక్షల ఓట్లు వరకు 18 స్థానాల వరకు వచ్చినాయి. తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ట్రై చేశాడు కదా. 2014 కంటెస్ట్ చేయలేదు. 2014 తర్వాత 2019లో మన శక్తి చూసుకుందామని కంటెస్ట్ చేశాడు కదా. ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడిన దానివల్లనే కదా ఒక విన్నింగ్ ఛాన్స్ అనేది వచ్చింది. కూటమి అనేది లేనప్పుడు విన్నింగ్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదేంటంటే అన్ని అంటే ప్రజా వ్యతిరేకత ఓట్లని ఇటువైపు ఆకర్షించాలంటే కూటమి అవసరం అంట. కూటమి అనేది ఎట్లా అవసరం అంటే, కూటమి అనేది శక్తిని చూపిస్తుంది. వీళ్ళందరూ కలిసారు కదా, గెలిచిపోతారు కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక 2%, 1% ఓట్లు డైవర్ట్ అయిపోతాయి.
2% 1% ఓట్లు గెలిచే వాళ్ళకి వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మిడిల్ క్లాస్ సఫరర్స్ ఉంటారు కదా, వాళ్ళు అందరూ కూడా అట్లా వేసేసారు. అట్లా 6-7% వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అన్యాయంగా ఫీల్ అయ్యారు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమికి ఓటేశారు. కూటమి గెలిచిపోద్ది, వచ్చేస్తే పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ ఇన్నిసార్లు కంటెస్ట్ చేసినప్పటికి కూడా ఒంగోలు లాంటి కాన్స్టిట్యున్సీల్లో చిరంజీవి కులం ఎక్కువ మంది ఉంటారు. ఉన్నప్పటికీ కూడా 2009 ఎన్నికల్లో అక్కడ లోకల్ క్యాండిడేట్ గెలవలేదు. కాబట్టి ఏంటంటే కులం అనేది ఏంటంటే కాపు కులస్తులు ఏంటంటే గెలుస్తారంటేనే వాళ్ళ కులాన్ని వెనకాల ఎత్తుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు చిరంజీవి విషయంలో ఆ 80 లక్షల ఓట్లు అప్పుడు వేసారు. కొన్ని జిల్లాల్లో కొంచెం ఈస్ట్ వెస్ట్ కృష్ణా కొంచెం జిల్లాల్లో వేసారు. కానీ లాభం లేని ఓటు ఎందుకు వేయాలా అని చెప్పి తర్వాత డైవర్ట్ అయిపోయారు. ఆ ఓటర్లు స్ప్లిట్ అయిపోయారు. ఇప్పుడు ఈ కూటమి గెలుస్తుంది అని ఒక నమ్మకంతో ఈరోజు ఓటు వేయడం జరిగింది. ఇంకొక అంశం అంటే ఇందాక మనం మాట్లాడుతున్నాం తమిళ రాజకీయాలు అనేది ఒక డిఫరెంట్. తెలుగు రాజకీయాలకు సంబంధించి ఇందాక లడ్డు వివాదం ఒకటి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇదంతా జరుగుతున్నాయి. ఇక్కడ వరుసగా ఒక రకమైనటువంటి అలజడి సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి కానీ చాలా విషయాలు ఆయనకు ముందుకెళ్తున్నారు, మూసి ప్రక్షాళన అని చెప్పేసి. వీటికి సంబంధించి ఇక్కడ కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి స్పందించడం మీరు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మీరేమంటారు? సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది. సమస్య మీద పోరాడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏంటంటే మీడియా పాత్ర ఎక్కువైపోయింది. ఒకప్పుడు మీడియా ఉండేది కాదు కాబట్టి సోషల్ మీడియా పాత్ర ఎక్కువ, ఉద్యమాలు అంత బాగా గొప్పగా జరిగేది కాదు. ఈరోజు ఎవరికి వాళ్ళు పోస్టింగ్ పెట్టడం, ఎక్కడ జరిగిన అన్యాయాల మీద వీటన్నిటి మీద రాజకీయంగా ఏంటంటే ఈ హైడ్రా అనే దాని మీద మామూలుగా రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని దానిపైన ఏదో చిత్తశుద్ధిగా ఏదో చేద్దాము అని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చెరువులు నాలాలు ఇవన్నీ కబ్జాకు గురి అయినాయి అని అన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు పునరావాసం కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు ఆయన. మూసి ప్రక్షాళన చేపట్టినప్పుడు ఆ పక్కన ఉన్నోళ్ళు, ఆ కాలువ పక్కన ఉన్నోళ్ళు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ కాలువ అంటే అది గిజ్జింగ్ చాలా పని ఉంటుంది అనమాట. అవన్నీ పూడుకోపోయి ఉంటాయి కదా. చాలా కొన్ని సంవత్సరాలుగా వాటిల్లో వాటర్ సోర్స్ లేదు కదా, ఆగిపోతుంది కదా అక్కడక్కడ వాటర్ సోర్స్. అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చి అక్కడ అనంతగిరి హిల్స్ నుంచి వస్తాయి ఈ వాటర్. అనంతగిరి హిల్స్ నుంచి ఇలా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి చేసుకొని రావాల్సి వస్తుంది అనమాట. ప్రచారం చేసి ఒక దశగా ఎయిమ్స్ అదే లండన్లో ఉన్న దాని నది ఉంది కదా, ఎయిమ్స్ నది, దానిలాగా చేయాలని ఇదే మాదిరిగా అది కూడా ఉండేది. అందుకోసం దాన్ని చేయాలని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది కదా. కాబట్టి నేనేం చెప్తానంటే దీంట్లో ఇది ఒక హైదరాబాద్లోనే ఉందని చెప్పేదానికి లేదు. తమిళనాడులో కూడా అన్నీ కూడా కాలువలు అన్నీ కూడా కబ్జా చేసేసి అందరూ కూడా ఎట్లా అంటే ఈ కాలువల పక్కన ఇళ్ళు అవి నిర్మించుకొని పేద బడుగు పట్టాలు లేకుండా నిరుపేదలు అట్ట కట్టుకున్నారు. కొంతమంది బడాబాబులు కూడా ఈ అపార్ట్మెంట్లు అవి పెద్ద పెద్ద ఇళ్ళు అంతా కట్టుకోవడం జరిగింది. తమిళనాడులో కూడా అప్పుడప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ లాక్ అయిపోయి మొన్న బ్రిడ్జ్ మీద కూడా దాదాపుగా కార్లన్నీ అక్కడే పైనుంచి కార్లు అంటే పోయినసారి 1 lakh కార్లు ఇన్సూరెన్స్ ఇదైపోయినాయి. అయిపోయి క్లెయిమ్ లేకుండా వాళ్ళకి ఏంటంటే డబ్బులు సరిగా రాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి రాదు కదా. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా తగిలితేనే ఇస్తారు. ఈ పరిస్థితి వల్ల ఏంటంటే అట్లా ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రిడ్జిల పైన పెట్టారు. అది జరిగింది. కాకపోతే ఏంటంటే అనుకున్న రీతిలో వాళ్ళు ఊహించినంత రీతిలో ఏమి వర్షాలు రాలా. అక్కడ వరదలు వచ్చి పొంగి పొరలింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రికాషన్స్ ముందే తీసుకున్నారు. అసలు వర్షమే రాలే, అసలు వర్షం పెద్ద రాల. ఇక్కడ కూడా అదే పాయింట్. అంటే భవిష్యత్తు తరాల కోసం మేము ఈ హైడ్రా కానీ లేకపోతే మూసి ప్రక్షాళన కానీ చేస్తామని చెప్తున్నాం. సో ఈ ప్రభావం ఎంతవరకు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు ఉండబోతున్నాయంటారా? భవిష్యత్తులో ఏమైనా మార్పు చెందే అవకాశం, ప్రజల్లో వ్యతిరేకత కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా ప్రభుత్వం? ఇప్పుడు జనరల్గా వచ్చి ఎట్లా ఉంటాయంటే చెప్పమంటారా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
వాళ్ళ వల్ల మనం మంచి పని చేయాలంటే అడ్డుపడుతుంటే కూడా మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదనమాట. ఎందుకంటే రోడ్ వైడనింగ్ అంటారు. రోడ్ వైడనింగ్ పేరుతో పక్కనున్న షాపులు అవి తీసి ఉండేవాళ్ళు అలజడి చేస్తుంటారు. కొన్నిసార్లు స్టేలు ఇస్తుంటారు, కోర్టులు అవి ఇస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. రోడ్ వైడనింగ్ ఉంటేనే కదా ట్రాఫిక్ నియంత్రించగలుగుతారు. రోడ్ వైడనింగ్ ఉండాలా, హైడ్రా వచ్చి ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఏంటంటే ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి జరుగున్నాయి. ఈ నాలాలు ఇవన్నీ కూడా ఈ కాలువలు ఇవన్నీ కూడా ఆక్యుపై జరుగున్నాయి. తమిళనాడులో జరుగున్నాయి, అన్ని కొన్ని స్టేట్లలో జరుగున్నాయి, ఢిల్లీలో జరుగున్నాయి, అన్ని ఊర్లలో జరుగున్నాయి. ఎక్కడైతే యమునా ఉంది, యమునా పక్కన ఉండే అన్నీ కూడా అట్లాంటివే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక మార్గదర్శకత్వం అనమాట. రేపు దీంట్లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో కూడా ఒక ఆందోళన వస్తుంది, చేయండి ఆ విధంగా అని. అంటే ఇప్పుడు ఏదో మీరు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఇచ్చారు కాబట్టి కదా మేము ఇచ్చాము అది ఇది అనే దానికంటే అని అంటున్నారు. జనంలో రియాక్షన్ ఉంది. వాళ్ళు సర్టన్ పీపులే కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉండే జనాభాలో వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా కాలువల పక్కన, చెరువుల పక్కన, నాలాల పక్కన ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. వాళ్ళు మనం దృష్టిలో పెట్టుకొని చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకు చేయాల్సినంత అవసరం లేదంటే మనం కొన్ని మార్గదర్శకాలు పాటించి పునరావాసం వాళ్ళకి ఏర్పాటు చేసి, ఎవరు పేద వాళ్ళకైతే పునరావాసం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, కొంతమంది అపార్ట్మెంట్లు కొనుక్కొని ఉంటారు, ఎప్పుడో కొనుక్కొని ఉంటారు అనుకోండి. కాంపన్సేషన్ కంటే ఏదైనా ఇప్పుడు 2 bedrooms అవి కడుతున్నారు కదా, వాటిల్లో షిఫ్ట్ చేయడమో ఏదో చేయాల చేస్తారని నేను అనుకుంటున్నా. ఇది చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తూ ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. బట్ ఇంకోటి అంటే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ అవుతున్నప్పుడు కలవటం, వారిని ఆడియో ఫంక్షన్స్కి ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు రావటం అన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక వివాదం ప్రధానంగా డ్రగ్స్ అనే ఒక మహమ్మారి ఇండస్ట్రీని వేధిస్తుంది అనేటటువంటి వార్తలు మనం తరచూ చూస్తున్నాం. వారికి సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కొంతవరకు అలజడి వస్తుంటుంది. అంటే ఇండస్ట్రీ అప్పుడంత ఇప్పుడు ఆరోగ్యకరంగా లేదనో, లేకపోతే డ్రగ్స్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందని ఇలాంటి వార్తలు రాసేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో దానికి సంబంధించి ఒక నిర్మాతగా పనిచేశారు, సినిమా దర్శకులుగా పనిచేశారు. సో మీకు ఏమనిపిస్తుంది దానికి సంబంధించి? ఇప్పుడు ఇది యాక్చువల్గా బాంబే, బెంగళూరు ఇక్కడ పుట్టింది ఈ డ్రగ్స్ అనేవి. అంటే అక్కడ ఆర్టిస్టులు తీసుకునేవాళ్ళు, ఆ కాలంలో తీసుకునేవాళ్ళు. దాని మీద పెద్ద నేషనల్ నార్కోటిక్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. అవి ఆల్ స్టేట్స్లో లేవన్నమాట. వాటికి సంబంధించిన అదొక పోలీస్ లాగా అనమాట. నార్కోటిక్ తీసుకునే వాళ్ళు కానీ, ఫెడలర్స్ని కానీ వీళ్ళందరినీ పట్టుకునే దానికోసం అది సౌత్లో ఒక దగ్గర ఉంటుంది, అట్లా కొంచెం నార్త్ ఈస్ట్లో ఒక దగ్గర ఉంటుంది. అట్లా కొంచెం దానికి పెద్ద వ్యవస్థ అనేది లేదనమాట, ప్రత్యేక విభాగం అనేది లేదు. ఇప్పుడు సినిమాల వాళ్ళ మీద ఎందుకు వస్తానంటే తీసుకుంటారు కాబట్టి, నిప్పులేంది పొగరాదు కదా, తీసుకుంటారు కాబట్టే కదా, తీసుకుంటారు కాబట్టి తప్పించుకోవచ్చు. ఎట్లో వాళ్ళకున్న సెలబ్రిటీ యొక్క బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి సహాయం చేసి తప్పించుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న నిజం అయితే ఏంటంటే చెప్పాలంటే, గతంలో అకుల్ సబర్వాల్ అనే అతను సినిమా ఆర్టిస్టులందరికీ మెమోలు ఇచ్చి అందరిని పిలిపించి చేశాడు. చేసిన తర్వాత అకుల్ సబర్వాల్ని ఆ పోస్ట్ నుంచి తప్పించడం జరిగింది. అప్పుడు నేను సుప్రీంకోర్టులో ఒక ఇది వేసాను. సుప్రీంకోర్టు ఆల్రెడీ వచ్చి ఎయిమ్స్ని, ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఎక్కువ చేసేదానికోసం ఎయిమ్స్ అని ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని. దాంట్లో ఉన్న టీంని ఈ డ్రగ్స్ నుంచి, డ్రగ్ మహమ్మారిని తొలగించాలంటే జనాన్ని ఎలా దానికి అడిక్ట్ కాకుండా ఉండాలా అని చెప్పేదానికోసం ఎయిమ్స్ అనే దానికి ఒక నిర్దేశకత్వాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అది జరగని పక్షంలో మనం సుప్రీంకోర్టులో ఈ కేసు సందర్భంగా ఇక్కడ వీళ్ళందరినీ పట్టుకున్నారు, ఈ డ్రగ్స్ కల్చర్ రోజు రోజు పెరిగిపోతుంది, పబ్బుల్లో డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా వాడుతున్నారు, వీటన్నిటి మీద నిఘా అవసరము, సీసీటీవీ కెమెరాల సమక్షంలో అయితే ఇతరత్ర అన్నీ కూడా ఉండాలి, దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలి, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అని సుప్రీంకోర్టులో మనం కేసేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒక పార్టీ చేసాం. హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అందరినీ చాలామందిని పార్టీలు చేసాం. 27 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో
ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువగా వాడినట్టు కేసులు ఉన్నాయో ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఇదంతా అప్పుడే అకుల్ సబర్వాల్ ఏం కానీ నేను కేసు ఓకే, వేసాను. ఓకే, ముందు ఓకే. చూస్తున్నాను, గూగుల్లో చూస్తే తెలిసిపోద్ది ఎప్పుడు వేసాను ఓకే. కేసు. నేను వేసాను కేసు, ఆ కేసు ఇంకా రన్నింగ్లో ఉంది. గవర్నమెంట్ వచ్చి దానికి అందుకే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. ఈ నేషనల్ నార్కోటిక్ బ్యూరో సెంటర్స్ అక్కడక్కడ కూడా స్థాపించడం జరిగింది. మనం వేసిన తర్వాతనే, అంతకుముందు లేవు ఇవన్నీ. అదేవిధంగా ఈ ఎయిమ్స్ కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. గవర్నమెంట్ దీనికి ఒక స్ట్రక్చర్ దీంట్లో ఉన్న ఏంటంటే, ఇప్పుడు తీసుకునే వాళ్ళ మీద పెద్ద నేరం లేదు, పెడలర్స్ మీద అమ్మే వాళ్ళ మీదే ఉందన్నమాట. తీసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకునే వాళ్ళ మీద కూడా ఉండాలా అని చెప్పి ఒక చట్టం, ఒక అంటే తీసుకునే వాళ్ళకి అమ్మేవాడు ఎవరో నైజీరియను వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ రాంగ్ పాస్పోర్ట్లతో వచ్చి ఇక్కడ ఆ వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళందరూ ఈ దందా చేసేదంతా వాళ్ళేను. భారతదేశ సరిహద్దుల్లోనికి దూసుకొని వచ్చి చదువుల పేరుతో ఇక్కడ ఈ కాలేజీల్లో అక్కడిక్కడ చేరి చదువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచి పోకుండా డ్రగ్స్ దందా జరిపిస్తారు. ఎక్కువగా చూస్తే మనం రాజానగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళందరూ. పట్టుబడుతుంటారు అక్కడే. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది, ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది. ఒకప్పుడు డ్రగ్స్ మీద తీసుకోపోతే మొత్తం నైజీరియన్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద పడ్డారు వచ్చి. బాగా పెద్ద గొడవ అయింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద మొత్తం వచ్చేసి వాళ్ళు గొడవ చేసి అట్లా చేసి ఇట్లా చేసి వాడిని వదిలిపించుకొని వెళ్ళారు డ్రగ్స్ మీద దొరికిన వాడిని. ఈ మనీ లాండరింగ్, ఇప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఇవన్నిటి మీద కూడా అంతే విదేశాల నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ ఈ బార్డర్ పాకిస్తాన్, అదేవిధంగా ఇది బంగ్లాదేశ్, ఇక్కడి నుంచి వస్తుంటాయి ఇవన్నీ డ్రగ్స్. కాబట్టి ఏంటంటే ఇవన్నిటి మీద సమగ్రంగా ఉండాలన్నమాట. సరిహద్దు భద్రతా దళం అయితే ఇతరత్ర అందరూ కూడా ఉండాల్సినంత అవసరం ఉంది. వీటి మీద సమగ్ర చట్టం అనేది తొందరలో వస్తుంది, ఇప్పటికే వచ్చింది. ఆల్ స్టేట్స్ దీనిపైన అవేర్నెస్గా ఉన్నారు, కేసులు కూడా బలంగా పెడుతున్నారు. కాకపోతే బలంగా అంటే సెక్షన్లు మార్చాల్సినంత అవసరం ఉందన్నమాట. దీనికి బలమైన సెక్షన్లు లేకుండా ఊరికి మొన్న 15 మందిని పిలిచారు, ఏదో గోల్డ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, తీసుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు. ఇక్కడ ఒక పబ్బులో డ్రగ్స్ తీసుకున్నారని అది అని ఇదని పెద్ద గొడవ అయింది. ఆ కేసు ఏమైందో తెలియదు. ఎప్పుడు పట్టుబడుతున్నాయి తప్ప ఏం జరిగిందో దాని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఉన్న డెవలప్మెంట్ ఎవరికి తెలియట్లే. కాబట్టి ఏంటంటే సిబిఐ, ఎన్ఐఏ ఇట్లాంటి వీటిలో దిగాల. సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇట్లాంటి వాళ్ళు దిగితే దాన్ని కొంచెం నియంత్రించాలి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ వరకు కొంచెం స్పందించి దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం, అంటే సినిమా పెద్దలు కూడా భాగస్వామ్యం తీసుకుంటే బాగుంటుంది అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, మీరు టికెట్ రేట్లు పెంచుకునే దానికి రావడం కాదు, మీరు వీడియో కూడా డ్రగ్స్ మీద ఒక వీడియో చేసి దాంట్లో ముందు రిలీజ్ చేయాలా. ఇప్పుడు మనం సిగరెట్ తాగకూడదని, పాన్ వేసుకోకూడదని అవి చూపిస్తారు కదా సినిమాలో బిఫోర్ మన సెన్సార్ దాంట్లో. అదే విధంగా ఇవి కూడా ఒక రీల్ కింద రిలీజ్ చేయాలా అని చెప్పి చెప్పున్నాడు. అది జూనియర్ ఎన్టీఆర్ మొన్న సినిమాలో దేవరాకి ఏదో రిలీజ్ చేసినట్టున్నాడు. అట్లే అందరు చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము పెద్ద పట్టించుకునేది కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రగ్స్ మీద ఆ రోజు ఫస్ట్ గలం ఇప్పింది రేవంత్ రెడ్డి ఇప్పాడు. తర్వాత నేను కోర్టులో వేసాను కేసు. ఆ రోజు ఆ కోర్టులో కేసు వేసింది నేనే ఫస్ట్ వేసాను. ఆ కేసు స్టిల్ ఉంది, రన్నింగ్లో ఉంది, వస్తుంది. అది ఆర్డర్ వచ్చి జడ్జీలు వాటి మీద ఫేవర్గానే ఉన్నారు. తుది తీర్పు మంచిగానే వస్తుంది, ప్రభుత్వానికి మంచి అవకాశం, మంచి నిర్ణయం. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం, మీకు అనుకూలంగా మీ పోరాటం ఫలించాలని. అంటే ఇంకొకటి, మనకి హేమా కమిషన్ అనేది ఒకటి వినే ఉంటారు, చాలా ఫేమస్ అయింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇండస్ట్రీ నుండి వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం, ఈ ఆరోపణలు అనేవి కూడా తెలుగు ఇండస్ట్రీపై కూడా చాలా వినిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉందని, ఆడపిల్లలకు భద్రత లేదని, మహిళలు ఎక్కడికక్కడ రావటం, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే ఇండైరెక్ట్గా ఒక దర్శకుడినో లేకపోతే ఒక నిర్మాతనో ఒక హీరోను ఎవరినో ఒక టార్గెట్ చేస్తాం, అంటే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. దీనికి సంబంధించి అంటే చాలా సందర్భాల్లో మీరు గతంలో శ్రీరెడ్డి విషయంలో కూడా స్పందించారు. సో కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి సామాజిక స్పృహ లేకపోతే ఇండస్ట్రీగా మీ బాధ్యత మీరు తీసుకుంటారు. ఇక్కడ ఈ హేమా కమిషన్ అంటే తెలుగు ఇండస్ట్రీలో అవసరం అంటారా? సో అలాంటిది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు రావాలని కూడా. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఇక్కడ శ్రీరెడ్డి గొడవ జరిగిన తర్వాత కోర్టుకి కొంతమంది సామాజిక కార్యకర్తలు వెళితే
కోర్టు వచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చింది. తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుల్ని మీరు ఆచరణలో పెట్టమని 2022లో చీఫ్ జస్టిస్ సోమేశ్వర్ కుమార్కి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు వీళ్ళందరూ తయారు చేశారు. ఒక 20 మంది మహిళలు, ఒక సామాజిక మహిళలు ఏం చేశారు, వర్క్ స్పాట్లలో ఎక్కడైతే సినిమా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో ఆ స్పాట్లలో ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ రకమైన ఇబ్బంది మహిళ ఫేస్ చేస్తుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరం ఉంది. కాబట్టి దానిపైన స్పందించలేదు. 2022లోనే ఇచ్చున్నారు. రైట్ సార్, మీరు కంటిన్యూ చేసుకుంటే ఒకటి కాస్టింగ్ కావచ్చు ఉందా అంటే, గతంలో చూసుకుంటే హీరోయిన్స్ బయటకు వచ్చి మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి క్యారవాన్ సౌకర్యాలు లేవు, కానీ మాకు హీరోలు సపోర్ట్ చేసేవారని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వ్యతిరేకంగా కొంతమంది వేధించారని మాట్లాడిన సందర్భాలు చూస్తాం. అంటే అప్పటికి ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ పెరిగిందంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం సెక్యూరిటీ లెవెల్స్ మారాయి. ఎందుకంటే ఫోన్స్ రావటం ఇవన్నీ మారినటువంటి సందర్భాలు నిజంగా ఉందంటారా కాస్టింగ్ కౌచ్ అనేది? అప్పుడు హీరోయిన్లు అంతా డ్రెస్ చేంజ్ కోసం ఏదో క్యారవాన్లో గీరవాన్లు కాకుండా చెట్లు చాటుకి వెళ్ళి మార్చుకునేవాళ్ళు. ఊటీ లాంటి ప్రదేశాలు ఉన్నాయనుకో, హోటల్కి పోవాలనుకో చాలా దూరం ఉంటుంది కాబట్టి, లొకేషన్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు మామూలుగా చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ కారు ఆపేసి మార్చుకునేవాళ్ళు. అప్పుడు క్యారవాన్లు అంతా లేవు, బయట కూర్చొని హీరోలు కానీ ఎవరైనా కూడా మాట్లాడుకుంటుంది. క్యారవాన్లు వచ్చిన తర్వాతనే ఈ కల్చర్ ఎక్కువైంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, జానీ మాస్టర్ చెప్పే అమ్మాయి క్యారవాన్లో తీసుకుపోయి అవి చేసాడు ఇది చేసాడు అని చెప్తుంది కదా. ఈ క్యారవాన్లో వచ్చిన తర్వాతనే ఇది ఎక్కువైందని చెప్పవచ్చు. జానీ మాస్టర్ గురించి మీరు దానికి సంబంధించి కూడా స్పందించారు. అవును. అసలు ఏంటి సార్ ఆ వివాదం? నిజంగా అసలు ఆ వివాదం మొత్తం తెలిసి ఉంటుంది పూర్వపరాలు. ఈమె చెప్పినటువంటి అంశాలు, కొన్ని అంశాలు కూడా ఒక మతపరమైనటువంటి అంశాలు కూడా ఆమె జోడించి పిటిషన్ వేసినటువంటి సందర్భాలు చూసాం మనం, ఆ కంప్లైంట్ సంబంధించి. కానీ అసలు నిజంగా దానికి సంబంధించి మీ పరిశీలనలోకి వచ్చాక మీరు ఎలా స్పందిస్తారు? నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఏంటంటే జానీ మాస్టర్ తప్పు చేశాడో లేదో ఒక అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది. ఆ అమ్మాయి ఒక 40 పేజీలు స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు జరిగిన ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ ఎక్కడెక్కడ స్పాట్లలో ఏమేమి జరిగింది అనేది అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోక్సో చట్టం ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే సెలబ్రిటీ అనే ఫీలింగ్తో వదిలేశారు. అంటే ఒకటి రెండు విధాలు, కొంతమంది ఇటువైపు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ స్టిల్ కొనసాగుతున్నటువంటి అంశం అది. కానీ ఇక్కడ ఎందుకు రెండు అంటే నిజమైనటువంటి న్యాయం జరగాల్సింది జరగట్లేదు. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేశారా అసలు ఏంటి అంటే ఇలాంటి వివాదాలు రెండు వస్తున్నాయి. నిజంగా మీరు అన్నట్లు తెలియకుండా మనం మాట్లాడడం అనేది రైట్ కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసు కానీ ఆ పెట్టిన విధానం చూసుకుంటే ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని ప్రేమించినట్టుంది నాకు తెలిసి. ఆ ట్రావెలింగ్ చూస్తే ఆ మాస్టర్ని ప్రేమించినట్టుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఈ ప్రేమలు ఎక్కువగా ఉంటాయి సినిమా ఫీల్డ్లో. ఈ చిన్న ఆకర్షణ అది ఆ వయసులో జరిగే సంఘర్షణలు. ఆ అమ్మాయి ప్రేమించినట్టు ఉంది. ఆ తర్వాత అతను అమ్మాయిని వదిలించుకుందామన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి రివర్స్ అయిందేమో, అది కూడా మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలా? అంతకుముందు రోజు మాస్టర్ మాట్లాడుతున్నాడు, అంతకుముందు రోజు ప్రేమగా మాట్లాడుతున్నాడు, అంతకుముందు రోజు అమ్మాయి ఏదో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు, ఏం కొనిస్తున్నాడు, అది ఇది అన్నీ ఉన్నాయి. సడన్గా కట్ చేసేయడనే కోపం ఉండొచ్చు, తనకు పని రాకుండా చేస్తున్నాడని ఉండొచ్చు, వేరే వాళ్ళ ప్రేరేపించి కూడా కేసు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఈ దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడాలంటే జానీ మాస్టర్ చేశాడా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ ఆ థీరీలోనే జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆ అమ్మాయి రాసిచ్చిన 40 పేజీలు అయితేమి ఇతరత్ర ఎవిడెన్స్లు కానీ అవి ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి ఈ అంశము ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు పూనం కౌర్ అనే అమ్మాయి ఉంది. పూనం కౌర్ ఏమో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. నేను అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, మా అసోసియేషన్లో ఇచ్చాను, అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, నన్ను ఒక ఆయన ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఇండైరెక్ట్గా ట్విట్టర్లో వాటిలో పెడతారు. పెట్టిన దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ముందుకు రావాలా, ముందుకు వచ్చి చెప్పాలా, ఎవిడెన్స్ ముందుకు వచ్చి చెప్పి ఏదో పోలీసునో ఎవరినో ప్రొసీడ్ చేసి చెప్తే
మాలాంటి వాళ్ళు మేము కొంచెం సహాయం చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు నేను ప్రధానంగా ఏంటంటే హేమా కమిషన్ లాంటి కమిషన్ ఇక్కడ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు కావాలంటే గతంలో సినిమా వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంచెం సపోర్టివ్గా ఉండేవాళ్ళు, మొత్తం అందరూ కూడా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నిష్పక్షపాతంగా జరగాలంటే అప్పుడు వాళ్ళు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఏం జరగలేదు. కాబట్టి ఎవరు జోక్యం ఉండకూడదు. జోక్యం రాజకీయ నాయకులకి, సినిమాలకి, వాళ్ళకి సినీ స్టార్లకి వాళ్ళకి సంబంధాలు ఉండకూడదు. సినిమా ఫంక్షన్లకి పిలుచుకోవడం కానీ ఇతరత్ర వాళ్ళని వీళ్ళు పిలుచుకోవడం, మాట్లాడుకోవడం, ఇవన్నీ వాళ్ళేంటంటే వాళ్ళు సెలబ్రిటీలాగా వాళ్ళు ఒక అవకాశవాదంగా వాడతారనమాట. రాజకీయ నాయకుల్ని మనం ఒక అవకాశవాదంగా మన గ్లామర్తో వాళ్ళు మనల్ని ఎమ్మడబడుతున్నారు అనే ఫీలింగ్ ఆర్టిస్టులకు ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఇది ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ రాజకీయ నాయకులు పట్టించుకునే వ్యవస్థే లేదు. రామారావు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏం చేశాడు, నాగేశ్వరరావు గారు కింద 7 ఎకరాలు 7 acres తీసుకొని దాంట్లో టింబర్ డిపో పెట్టాడని ఆయనకే మెమో ఇచ్చాడు. అప్పట్లో ఆయనకే నువ్వు తీసుకున్న పర్పస్ ఏంటి, నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి, నువ్వు స్టూడియో కడతానని తీసుకున్నావు గవర్నమెంట్ దగ్గర, నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వెందుకు దాన్ని పెట్టావు అని ఎన్టీ రామారావు ఆల్సో సినిమా ఫీల్డే కదా, అటు పోతూ చూసి దానికి ఇమీడియట్గా ఇష్యూ చేశాడు కదా, మెమో ఇష్యూ చేశాడు కదా. అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు కోపంతో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ అప్పటికి అది కరెక్టు. అన్నపూర్ణ టింబర్స్ అని పెట్టుకొని అక్కడ టింబర్ మర్చెంట్ చేయడం తప్పు కదా. అది కాబట్టి ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్కన్వెన్షన్ గురించి ఎన్కన్వెన్షన్ అనే దాన్ని చట్టవిరుద్ధంగా ఉంటే కొట్టేయడంలో తప్పే లేదు. ఎందుకు నువ్వు ఆ విధంగా చేయడం అనేది దీంట్లో వచ్చి రాజకీయాలు చోడించి మేము మాకు డబ్బులు అడిగామని అదని ఇదని రాజకీయ నాయకులు మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పాలంటే జరిగిన వాస్తవం అందరికీ తెలుస్తుంది, కన్ను పెట్టుకుని చూస్తే అందరికీ తెలుస్తుంది కదా. అక్కడ ఏముంది, పక్కన చెరువే ఉంది, అది ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, అదే ఎంత ఉంది అని అంతా ఉంది. కాబట్టి జరిగిన వాస్తవం తెలుసు. నాగార్జున ఇన్ని రోజులు సెలబ్రిటీ హోదాలో దాన్ని అలా నొక్కి పెట్టి ఉండొచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరితో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత 2004లో కానీ అది కానీ ఎప్పుడు ఉంది కదా. 2005లో వీళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కదా, ఇవన్నీ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నప్పుడు చట్టబద్ధంగా వాటిని చేసేదాన్ని ట్రై చేయడంలో తప్పులేదు. ఆయన చేసిందంటే ఏ విధమైన తప్పులేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, బిగ్ బాస్ అనేది కూడా స్పందించలేదు. ఇప్పుడు కేసు వేసున్నాను నేను. ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు నాగార్జున గారు పరువు నష్టం దావా వేశాడు. ఎక్కడ వేసాడు, ఇక్కడ కోర్టులో వేశాడు. మామూలుగా వచ్చి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి నాగార్జున కొన్ని మంచి చిత్రాల్లో అన్నమయ్య, షిరిడి సాయిబాబా, అలాంటి భక్త రామదాసు ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఆ ఎఫెక్షన్ కొంతమందికి ఉంది, ఫ్యామిలీ పీపుల్కి. ఇప్పుడు నాగార్జున వచ్చి బిగ్ బాస్కి హోస్ట్గా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు నాగార్జున చేసేది ఏమన్నా సమాజహితంగా ఏమైనా చేస్తున్నాడా, సమాజానికి ఏదైనా ఉపయోగ పనులు ఏదైనా చేస్తున్నాడా, లేదు కదా. సినిమా అనేది వాళ్ళకు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, అవి చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లాంటి చెత్త షో చేస్తున్నాడు కాబట్టి ఆయన పూర్వ నష్టం దావా వేయడం కూడా ఒక తప్పే. మనం దానిపైన ఆల్రెడీ మనం ఇక్కడ కోర్టులో కూడా హైదరాబాద్ కోర్టులో కేసు వేసాము. కోర్టులో కేసు వేస్తే అప్పుడు జడ్జిమెంట్ ఒక ఇది వచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే దీన్ని రెగ్యులేట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది రెగ్యులేట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది వచ్చి రాంగ్ టైంలో వస్తుంది, పిల్లలంతా చెడిపోతున్నారు, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు, కల్చర్కి విరుద్ధంగా, సంస్కృతికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి ఏంటంటే అది టైం వచ్చి మిడ్ నైట్ వచ్చింది అనుకో, పిల్లలు నిద్రపోతారు, ఆటోమేటిక్గా అది ఉండదు. అది అట్లా ఉండాలా అని చెప్పి మనం అడిగాం. మనం అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం మనం. అప్పుడు కోర్టు కూడా అదే చెప్పింది. బిగ్ బాస్ కార్యక్రమం అనేది మంచిది అంటారా, కొనసాగాలంటారా, లేకపోతే పూర్తిగా మొత్తానికి మంచిది కాదు? దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా పెద్ద వెలిగిపోతున్నారా? దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు, ఏదో తప్పుడు వ్యవహారంలో ఇరుక్కుంటున్నారు. అంతా అక్కడ
అది 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 వచ్చి రియాలిటీ షో అంటారు, కానీ అది రియాలిటీ షో కాదు, అది స్క్రిప్టెడ్ వర్షనే. అది స్క్రిప్టెడ్ వర్షను A to Z 24 hours ఒక కెమెరాలు పెట్టి షూట్ చేసి 1 hour ఎడిట్ చేసి చూపిస్తున్నారు. ఏం చేస్తారు అవన్నీ? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏంది అంటే ఇప్పుడు మీరు చూస్తే మొన్న కూడా దీనిపైన కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఉంది, స్టేట్ గవర్నమెంట్ కెన్ రిస్ట్రిక్ట్ అని చెప్పి ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనికి జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2019 నుంచి నేను పోరాటం చేస్తున్నా ఈ కేసు మీద. 2019 నుంచి కాస్టింగ్ కౌచ్ ఉందని. కాస్టింగ్ కౌచ్ అనేది బిగ్ బాస్లో ఫస్ట్ బిగ్ బాస్ నుంచే మొదలైంది కాస్టింగ్ కౌచ్ అనేది. ఆడిషన్ జరిగేటప్పుడు ఇప్పుడు మన వల్ల ఇప్పుడు వాళ్ళు కెమెరాలు పెట్టి చేస్తున్నారు ఆడిషన్ కూడా. అంతకుముందు వాళ్ళు ఎక్కడన్నా రెస్టారెంట్లో కలిసి మీరు మమ్మల్ని ఏ రకంగా సంతోషపెట్టగలుగుతారు అని అడిగారని కొంతమంది మహిళలు మా దగ్గరకు వస్తే నేను అప్పుడు వాళ్ళని నేషనల్ ఉమెన్ కమిషన్కి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా, విజయవాడలో ధర్నా, హైదరాబాద్లో ధర్నా, ఇన్ని ఊర్లలో ధర్నా చేసి అప్పుడు చేసి గొడవ చేస్తే ఉస్మానియా విద్యార్థులు కూడా నాగార్జున ఇంటిపైకి దండయాత్రకి వెళ్ళారు ఆ రోజు. నాగార్జున దాంట్లో చేయకూడదు అని చెప్పి. అయినా వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు. పొరుగు అని అంటుంటే ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా పరువు పోయింది అని అంటే ఇంతమందికి ఇబ్బందికరంగా ఉండే బిగ్ బాస్ షోలు మీరు నటించడం మీ పొరుగుకి ఎంతవరకు కారణం అనేది మీరే ఆలోచించుకోవాలి. మనం చెప్పే అవసరం లేదు. అందుకోసం ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చెప్పమంటారా? బిగ్ బాస్ మీద ఖచ్చితంగా ఇప్పుడు రేపు హైకోర్టు ఆర్డర్ ఏమైనా వచ్చింది అనుకోండి, హైకోర్టు ఆర్డర్ వస్తుంది అంటే 3 months మొన్నే వచ్చింది. 3 months లోపల జడ్జిమెంట్ ఇవ్వచ్చు. 3 months లోపల జడ్జిమెంట్ ఇవ్వచ్చు అంటే 3 months పైన మనం కావాలంటే నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. మనం ఎందుకు వెళ్తామంటే ఇప్పుడు మనకి పెద్ద సామాజికంగా పనిచేసే అడ్వకేట్లే ఉంటారు. మనకి సామాజిక అంటే మొత్తం అఫిడవిట్ మొత్తం నేనే డ్రాప్ చేశాను. మొత్తం దాంట్లో ఉన్న సారాంశాలు కానీ అందులో చేర్చాల్సిన అంశాలు కానీ అన్నీ కూడా నేను ఇంత బైండ్ బుక్ ఇచ్చా. అది చూసి జడ్జి గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చారు అని చెప్పి మా లాయర్ని పొగడడం జరిగింది. ఇలాంటి తప్పు జరుగుతుంటే ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్ని, అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట, రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంటుంది దీనికి. ఆ రెగ్యులేటరీ అథారిటీకి లెటరు, వాళ్ళు కూడా నాకు లెటర్ రాశారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాశాడు నాకు లెటర్, అమిత్ షా. దీనిపైన అప్పటి నుంచే కొంచెం తగ్గింది, అంతకుముందు కొంచెం అతిగా ఉండేది. అప్పటి నుంచే కొంచెం తక్కువ ఉందని నేను అనుకుంటున్నా. అంటే దేశవ్యాప్తంగా ఉన్నాయన్నీ కూడా మెన్షన్ చేసాం మనం. ఒక్క తెలుగులో జరిగేదాన్నే కాదు, ఓవరాల్ గా ఇండియా మొత్తం ఈ బిగ్ బాస్ రియాలిటీ షో పేరుతో ఈ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ వేసాం. అది రేపు సుప్రీంకోర్టు కూడా పనికొస్తుంది. ఇంకొక విషయం అంటే సినిమా ఇండస్ట్రీ అనగానే ముందు నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారు అనేవారు ఒక మూల స్తంభంగా ఉండేవారు. సమస్య చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చిన్న కర్షకుడైనా పెద్దవారైనా వెళ్ళి హ్యాపీగా కలిసి ఒక సమస్య చెప్పుకోవచ్చు, అంత అవకాశం ఉండేది దాని దగ్గర. ఇప్పుడు సినిమా పెద్ద అనే ఒక అంశం గతంలో చాలా సందర్భాలు వచ్చింది, ఇప్పుడు కొంతవరకు స్తబ్దుగా ఉన్నా కూడా. సో ఇది లేదు, ఇప్పుడు ఒక లీడ్ తీసుకొని ఇండస్ట్రీ కోసం పోరాడదామనో లేకపోతే సమస్య వస్తేనో నిలబడి నలుగురిని సమన్వయం చేయడం, ఇలాంటి పరిస్థితి ఎవరు లేరు. ఇప్పుడు ఆ పెద్ద అనే పదం ఎవరికైనా ఇవ్వాలంటే, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు బతుకున్నా కూడా ఇప్పుడు ఆయన పంచాయతీ చేయాలంటే కూడా ఎవరు ఏంటి అక్కడ. కొత్త నిర్మాతలు వచ్చేసారు, కొత్త బ్యానర్లు వచ్చేసారు, కొత్త నిర్మాతలు వచ్చారు. సినిమా కాస్ట్ పెరిగిపోయింది. అప్పుడంటే మేమందరం చెన్నై నుంచి అందరం ఉన్నాం కాబట్టి, అందరు తెలిసిన వాళ్ళు ఒక కుటుంబం లాగా ఉన్నాం కాబట్టి, కుటుంబం పెద్దగా ఆయన్ని భావించి ఆయన చెప్తే మేము తల ఊపేవాళ్ళమే. కానీ ఇప్పట్లో ఎవరు తల ఊపేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అంత హండ్రెడ్స్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు పెద్దరకం వహించేదానికి ఎవరు లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటే చాలు. వాళ్ళ సినిమాలకు సంబంధించి చిరంజీవి గారు ఈ మధ్య వివాదాలు రావటం, ఎవరు చిరంజీవి గారు కూడా నేను పెద్దగా ఏం భావించట్లేదని ఆయన చెప్పారు. కొంతవరకు ఈ వివాదాలు కొంత నడిచాయి. అప్పుడు లీడ్ తీసుకొని పెద్ద అని చెప్పి పోయాడు కదా జగన్ దగ్గరికి. ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీ తరఫున జగన్ దగ్గరికి వెళ్ళాడు కదా. కరోనా టైంలో అప్పుడు అయిపోయింది ఈ పెద్దరకం అనే వ్యవహారం. ఇప్పుడు ఏం పెద్దరకం ఏం లేదు. ఆ అమ్మాయి వచ్చింది, ఆ పెద్దలకే చెప్పింది సినిమా ఫీల్డ్లో, మేము నువ్వు పోలీస్ స్టేషన్ బొమ్మ అని అన్నారు. ఎవరు ఆ అమ్మాయి డాన్స్ అసిస్టెంట్
వచ్చి ఫస్ట్ కంప్లైంట్ అక్కడ ఇచ్చింది, దీన్ని మేము Okay. పరిష్కారం చేయలేమమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని చెప్పారు. అర్థమైంది. ఇప్పుడు ఎవరు పెద్దలు లేరు. ఇప్పుడు పెద్దలు ఉంటే ఏమవుతుందంటే చట్టం దాని పని అది చేయలేదు. వీళ్ళ ప్రమేయం ఉంటుందండి. ప్రమేయం ఉంటుంది. తప్పు నేరము అంటే వన్ సైడెడ్గా ఇవ్వడము. కొన్నిసార్లు ఏంటంటే న్యాయం అనేది నేను చెప్తాను, ఇది మన పెద్దరాయిల్లో చూసాం కదా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట వ్యవహారాలంతా. ఇప్పుడు ఎవరు లేరు అట్లా వినేవాళ్ళు, ఎవరు లేరు, ఎవరు వినరు, ఎవరి సమస్య వాళ్ళదే. పెద్ద అనే సినిమాకి ఎవరు పెద్దలు లేరు అనమాట ఇప్పుడు అంతా. ఇప్పుడు ఎవరు వహించాలా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పెద్ద సినిమాలు తీసేవాళ్ళు Seniors. దిల్ రాజు, ఇట్లా మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సితారా ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళే కదా ఉన్నారు. వీళ్ళే ఇప్పుడు ఆ 4-5 ఉన్నారు అనమాట పెద్ద సినిమాలు తీసేవాళ్ళు. చిన్న సినిమాలు తీసే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకేం ఒకప్పుడు ఉండేవి సమస్యలు. చిన్న సినిమా తీసే వాళ్ళకి జిల్లాల వైజ్గా అమ్మినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్, ఆర్టిస్టుల ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు అన్ని బాగానే ఉన్నాయి అంటే వీళ్ళే ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతున్నారు. అది కూడా సమస్య పరిష్కారం అయిందంటారు, లేకపోతే ఆర్టిస్టులకి రావాల్సిన ప్రాధాన్యత తగ్గిందంటారు? డిజిటల్ కంటెంట్ పెరిగిపోయిన కారణంగా డిజిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఓటీటీ వాళ్ళు అంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఇవ్వడం మానేశారు. కంటెంట్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కళ్ళు ఏదో తీసేస్తున్నారు, వచ్చేస్తుంది అది ఇస్తున్నారు ఏదో. వాళ్ళు ఏంటంటే షేర్ బేసిస్లో దాన్ని అప్లోడ్ చేసేస్తున్నారు. ఈ డిజిటల్ అంత ఫస్ట్లో వచ్చినప్పుడు అంటే కాంపిటేటివ్ స్పిరిట్తో ఇప్పుడు పెద్ద సినిమాల వరకే కొంటున్నారు వాళ్ళు. పెద్ద ఆర్టిస్ట్ సినిమాలు బిఫోర్ రిలీజ్ ఇప్పుడు కొంటారు, కొంటారు. అది రూల్ ప్రకారం సబ్జెక్టు కండిషన్ 1 month అట్లాలో వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసేదానికోసం ఓటీటీలో అప్లోడ్ చేసేదానికి ఉంది. ఇప్పుడు వీళ్ళు కొన్ని సినిమాలు అసలు రిలీజ్ కావట్లేదు కదా. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దాదాపు 1500 సినిమాలు కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. రిలీజ్ కాకుండా ల్యాబుల దగ్గర, అప్పుడు ల్యాబ్ సిస్టమ్ కదా, ఇప్పుడంటే డిజిటల్ సిస్టమ్. ల్యాబుల్లో ఉన్న సినిమాలు ప్రస్తుతం మనం రోడ్డు మీద పోతుంటే 100 పోస్టర్లు కనిపిస్తుంటాయి, ఎక్కడ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఉండదు. అంటే వాళ్ళు ఏం పెట్టారంటే సినిమా రిలీజ్ కావాలని రూల్ పెట్టారు. ఓటీటీలో అప్లోడ్ చేయాలంటే కూడా సినిమా రిలీజ్ అయ్యి ఉండాలా అని లోడ్ పెట్టి, దానివల్ల పోస్టర్లు ఒక థియేటర్లోనే ఎక్కడైనా వేసి ఆంధ్రజ్యోతిలో యాడ్ వేసి అది చూపిస్తారు వాళ్ళకి. ఇంకోటి సార్, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది పెరిగింది. ఆల్రెడీ మీరు చూస్తుంటారు, బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో సినిమా వెళ్ళింది, రాజమౌళి గారు తీసుకెళ్ళటం. అంటే తెలుగు సినిమా అని అందరూ చూసే పరిస్థితి ఏర్పడింది. అంటే తమిళ ఇండస్ట్రీ కానీ లేకపోతే బాలీవుడ్ కానీ అక్కడి నుంచి ఉన్నటువంటి యాక్టర్స్తో ఇక్కడ పెట్టడం, సినిమా షూటింగ్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి సినిమా బ్యారేజ్ వేసుకుంటే బడ్జెట్ పెరిగింది, సినిమాని తీసే టైము పెరిగింది, టెక్నికల్గా పెరిగింది, అన్నీ పెరిగాయి. సో ఈ పరిణామం అనేది మంచిదే అంటారా? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కలికిలాంటి సినిమా చూసుకుంటే చాలా యూజ్, అంటే ఇప్పుడు అంతా అమౌంట్ ఫిగర్స్తో, అప్పుడు రోజులు 50 days 100 days ఎన్ని ఆడింది చూసుకునేవారు, ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసింది అనేది చూసుకుంటాం. సింహాసనం లాంటి సినిమా 45 రోజుల్లో తీసాం. అంటే నేను కో డైరెక్టర్గా పనిచేసిన సినిమాకి పనిచేసినప్పుడు 45 days డబల్ లాంగ్వేజ్. కృష్ణ గారు డైలాగ్ చెప్పారనుకో, ఆయన బయలుపోయిన తర్వాత జితేంద్ర అదే పొజిషన్లో వచ్చి డైలాగ్ చెప్తారు. క్యారెక్టర్లు మారుతుంటాయి. ఎట్లా సార్ మేనేజ్ చేయడం అనేది? స్పీడ్. అప్పుడు వేరే పని కమిట్మెంట్తో చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు కమిట్మెంట్. ఇప్పుడు అంతా ఏంటంటే మానిటర్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏంటంటే అప్పుడు డైరెక్టర్లు కెమెరా పక్కన ఉంటారు, మనం చూసేదే సినిమా. ఇప్పుడు ఏంటంటే మానిటర్ దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేసి 1 more అనడం, అట్లా అనడం, ఇట్లా అనడం, ఈ సిస్టమ్ వచ్చేసింది. కానీ తెలుగు సినిమా స్థాయి పెరిగింది, ఇండియా ఫిల్మ్ అంతా ఒకటైంది. ఇది మంచి అన్ని బాహుబళ్ళు అన్ని కల్కీలు ఉంటాయా? ఏడుంటాయి. కొన్ని చాలా లాస్లో ఉంది సినిమా ఇండస్ట్రీ. 1% 2% సినిమాలు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సినిమాలే సక్సెస్ ఉండేది. పెట్టిన పెట్టుబడి రావట్లేదు, చాలా లాస్లో ఉంది. ఇప్పుడు చెప్తారు కానీ మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఒక యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్ మార్పులు అంటే ఇదే మనం చేసుకుందే ఇదంతా. ఒకప్పుడు ఇండస్ట్రీ వచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండేది, ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది, ఖర్చు కానీ. ఫస్ట్ షాట్ ఉదయాన్నే 7 గంటలకి రావటం, 7 గంటలకి. ఇప్పుడు కూడా 7 గంటలకు తీస్తారు, తీసి ఏం ప్రయోజనం? 7 గంటల నుంచి 9 గంటల దాకా ఒక షాట్ తీస్తారు. జడ్జిమెంట్ లేదు ఇప్పుడు వచ్చేవాళ్ళు. కానీ సినిమా క్వాలిటీ కూడా మారింది కదా అప్పటికిప్పటికి టెక్నికల్గా. కానీ ఇప్పుడు ఉండే టెక్నికల్కి అసలు అవసరం లేదు. ఇప్పుడు ఉండే టెక్నికల్కి ఎక్కడైనా తీసేయచ్చు సినిమా. ఈ గ్రీన్ మ్యాట్లో పుల్లు తీసి బ్యాక్గ్రౌండ్ కూడా మిక్స్ చేసేయచ్చు. సినిమా కావాలంటే ఇప్పుడు ఒక ఇంట్లో జరుగుతున్న సన్నివేశం అనుకోండి, ఒక హౌస్ వెనకాల బ్యాక్ చేసేయచ్చు. ఇప్పుడు ఉండే టెక్నాలజీ బాగుంది.
ఈ ఎఫెక్ట్స్ ఇదే అంటే మన ఏఐ CG. రాబోతుంది సినిమాలో, ఇంకా ఎక్కువ ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. ఏది ఏఐ అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవును. దాని ప్రభావంతో నెక్స్ట్ సినిమాలో ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? దాని ప్రభావంతో ఏముంటుంది, దాని ప్రభావం పెద్ద సినిమా ఇది తీస్తేనే కదా సినిమా ఏదన్నా అంటే ఇప్పుడు న్యూస్ లో కూడా మీరు చూసే ఉంటారు, అంటే ఒక యాంకర్ ని క్రియేట్ చేసి చదివించడం, ఆమె చదివినటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి, చూసే వినే ఉంటారు. అంటే ఇలా ఇండస్ట్రీలో ఒప్పుకోవాలి కదా, ట్రేడ్ మార్క్ అనేది ఉంటుంది కదా. ఒక అమ్మాయిని ఎట్ట వాడతారు? ఇప్పుడు శ్రీదేవిని మనం వాడాలనుకో, శ్రీదేవి చనిపోయింది అప్పుడు ఆ, ఏదో సినిమాలో మన రామారావు లాగా డాన్స్ వేసినట్టు, వెంకటేష్తో డాన్స్ వేసినట్టు ఒక షార్ట్ లో తీసారు. అవును, యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ జయం పనిదేరు ఏదో సినిమాలో ఓకే నచ్చవే పాల ఆ పాటలో ఎన్టీఆర్ ఒక షార్ట్ లో డాన్స్ చేసినట్టు ఉంది. ఓల్డ్ షాట్ ఇప్పుడు కూడా వస్తున్నాయండి, వాడుకుంటారు. వాడుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తరపు వాళ్ళు ఉంటారు కదా, శ్రీదేవి ఉంది. ఇప్పుడు శ్రీదేవిని కావాలంటే క్రియేట్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. CGలో కూడా క్రియేట్ చేయొచ్చు. శ్రీదేవి ఓన్లీ అట్లా పాత బొమ్మ అట్లా పెట్టేసి కదలికలు కానీ ఏదైనా కానీ మూమెంట్ కానీ అంతా చేయొచ్చు. వేరే పాత్ర చేస్తుంది ఆ క్యారెక్టర్. ఆ ఫేస్ వర్క్ మార్చుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటే దీనికి వాళ్ళ దగ్గర పర్మిషన్ కావాలి కదా. ఇప్పుడు రామారావు నటించినట్టు మనం సినిమా తీయచ్చు. ఇప్పుడు కావాలంటే రామారావు గారు నటించినట్టు సినిమా తీయచ్చు. వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి కదా. ఇవన్నీ ట్రేడ్ ప్రాక్టీసెస్ కాకుండా, ట్రేడ్ ప్రాక్టీస్ ఏముంది, సినిమా ఎవరైనా బాగుంటే రామారావు యాక్ట్ చేసినట్టు చూస్తారు, ఎవరు యాక్ట్ చేసినా చూస్తారు. అట్లా కాదు. దీంట్లో ఏంటంటే వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. రైట్ సార్. ఒకటి జమిలీ ఎన్నికలు అనేది ఒకటి నడుస్తుంది, అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది. సో దానికి ప్రభావం ఎలా ఉండబోతుంది, అంటే అది వర్కౌట్ అవుద్ది అంటారా? దానికి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది కదా, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో డిఎంకే అవన్నీ ఇండియా కూటమిలో భాగస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ముందుకు రారనుకుంటా. నాకు తెలిసి ఏంటంటే ఇది నిర్ణయం మీరు తీసుకోవచ్చు, కానీ రేపు పొద్దున ఎన్నికలకి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది, నిన్న కాక మొన్న ఎలక్షన్ జరిగింది, అత్యధికమైన మెజార్టీతో గెలిచారు. మళ్ళా జమీలీ ఎన్నికలు జరిగినప్పుడు తన అనుకున్నవి సంపద సృష్టి, అదేవిధంగా పేద ఒడగడానికి 6 స్కీములు అయితే ఇతరత్ర అన్ని నెరవేరకుండా సడన్గా నరేంద్ర మోడీ ఎలక్షన్ జరిపితే అప్పుడు రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది కదా. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే జమీలీ ఎన్నికలు అనేవి పెడతానని నరేంద్ర మోడీ అంటే మాత్రం ఆ జమీలీ ఎన్నికలకి సిద్ధంగా లేని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళందరూ ఉన్నారు కదా, నితీష్ కుమార్ కాక ఇంకా చిన్న చిన్న పార్టీల వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అందరు చేస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పింది ఎలక్షన్లో చెప్పి నెరవేర్చకపోతే ఎన్నికలు సడన్గా ఎన్నికలు అంటే ప్రజల ముందుకు వెళ్ళాలంటే ఒక ఏం సమాధానం చెప్తారు వాళ్ళు చెప్పింది చేయకుండా. దానికి వాళ్ళు ఎవరు రారనుకుంటా, సిద్ధంగా ఎవరు ఉండరు. నాకు తెలిసి అది అయ్యే పని కాదా అని అనుకుంటున్నా. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు అక్కడ తగ్గుండేది ఒక 30-40 తగ్గున్నాయి. అంటే ఇండియా కూటమికి ఒక 30 అట్లా పోయారనుకోండి, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఆటోమేటిక్ పడిపోతే అప్పుడు జమీలీ ఎన్నికలు ఉండవు కదా. ఓకే. సో అంటే ఒక ఎలక్షన్ అనేది ఖర్చు తగ్గుతుంది, బాగుంటుంది అనేటువంటి బీజేపీ పార్టీ ఒక ఎయిమ్. సో అది వర్కౌట్ అవ్వడానికి అవకాశం లేదు అంటే ఒకవేళ నిజంగా 1 నేషన్ అనేది ఒకటి పెట్టి 1 ఎలక్షన్ అనేది పెడితే జమిలీ ఎన్నికలు వస్తాయి. సో ప్రజలకి ఖర్చు తగ్గడం కానీ సమయం వృధా అవ్వకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజలకి ఖర్చు ఏం సంబంధం ఉంది? ఇప్పుడు ఈవీఎంలు అన్ని లేని కారణంగానే కదా పార్టీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మన దగ్గర మిషనరీ అంత లేదు, వ్యవస్థ లేదు. ఇప్పుడు స్టాఫ్ ఉంటారు, కొండ ప్రాంతం కొంచెం ఉంటుంది. కొన్ని ఎందుకంటే 2-3 విడతలుగా ఎందుకు జరుగుతాయి ఎన్నికలు? అందుకే జరుగుతాయి. కొన్ని దగ్గరలో వెళ్ళేదానికి కూడా ఆడ 10 ఓట్లు ఉంటాయి, ఈ మిషన్ ఎత్తుకొని పోయేదానికి కూడా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ వ్యవస్థ లేదు. కాబట్టి ఇప్పుడు జమీలీ ఎన్నికలు అంటే ఇంకా చాలా వ్యవస్థని క్రియేట్ చేసి అప్పుడు జమీలీ ఎన్నికలు అన్నారు. కష్టసాధ్యం అంటారు. కష్టసాధ్యం. ఇప్పుడు కష్టసాధ్యం అది ఏదో ఊరికినే అది అప్పుడప్పుడు బీజేపీ దీన్ని ఒక ట్యాగ్ లైన్ కింద వాడుతూ ఉంటారు. జమీలీ ఎన్నికల భయాన్ని ఒకదాన్ని
సృష్టిస్తూ ఉంటారనమాట. ఇంకొక అంశం అంటే ఏపీకి సంబంధించి పరిణామాలు చూసే ఉంటారు. వైనాట్ 175 అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైపోయారు. సో ఆ పరిస్థితులు పూర్తి స్థాయిలో ఆయన కూడా కోలుకోలేని దెబ్బ ఒక రకంగా పార్టీకి. కానీ దాని మీద చాలా సందర్భాల్లో అంటే ధీమాగా ఉన్నా కూడా ఆయనకు అనుకూలంగా ఎక్కడ ఫలితాలు రాలేదు. అంటే ఓటమి గల కారణాలు ఏంటంటారు? అంటే మీ యొక్క రాజకీయ పరిశీలనలో కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి అనుభవంలో కానీ. మెయిన్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారితో నాకు సంబంధం ఉంది. వాళ్ళ నాన్న బాగా క్లోజు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పోయినా ఎవరినైనా కానీ పేర్లు పెట్టి ఆత్మీయంగా పిలిచేవాడు. నన్ను పిలవడం కాదు, నన్ను వదిలేసి. నాకు 40 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన నాకు 40 సంవత్సరాల నుంచి తెలిసే కాదు. ఏ ఊరికన్నా వెళ్ళాడు అనుకో, ఆ ఊర్లో కొన్ని పేర్లు గుర్తుపెట్టుకొని ఆ పేర్లని ప్రొజెక్ట్ చేసేవాడు. అలాగా ఉన్న లీడర్షిప్ ఉండింది. ఉండిన తర్వాత జగన్ ఈ ఓదార్పు యాత్ర అది ఇది చేసినప్పుడు జనాలను అట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని అన్నీ చేసి అది ఇది చేశాడు కదా. చేసినప్పుడు ఏంటంటే సంతోషంగా జనాలు ఫీల్ అయ్యారు. దాని దగ్గర రియాక్షన్ 151 స్థానాలు ఆయనకి విజయం చేకూర్చారు. అంతవరకు బాగానే ఉంది. ఒక చిన్న పిల్లవాడు ఒకసారి ఓటేయండి అని అడిగాడు కాబట్టి వేద్దాము చూద్దాము అని అనుకున్నారు. దీంట్లో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కమ్యూనిటీయే దెబ్బ కొట్టింది. రెడ్డి కమ్యూనిటీ అనేవాళ్ళు ఎమ్మెల్యేలు మార్చడం, ఈ స్థాన చలనాలు కూడా కొంతవరకు. స్థాన చలనాల కంటే ఏంటంటే మెయిన్గా స్థాన చలనం అనేది పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు నేషనల్ పార్టీలు ఉంటాయి అనుకో, అక్కడ వాళ్ళని ఇక్కడ మారుస్తుంటారు. ఇప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి నెల్లూరు, వైజాగ్ కులాలకి వీటికి కొంచెం ఎక్కువ దగ్గరగా ఉండేటటువంటి ఈ భీతి ఎక్కువ ఉంటుంది. అంటే కుల ప్రాంతం అనే లేకపోతే ఈ అంశాలు ఎక్కువ కూడా వర్కౌట్ అవుతుంది. ఏ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన జగన్ ఏమనుకున్నాడంటే నేను మంచి చేశాను నాకు ఓటేస్తారని అనుకున్నాడు. కానీ కూడా అదే నేను నా మీద ఇంత బ్యాడ్ ఉందా అనేది అతను తెలుసుకోలేకపోయాడు, చెప్పనీకపోయాడు. మాలాంటి వాళ్ళు మేము చెప్పేదానికి సిద్ధం ఉంటే కూడా సజ్జల లాంటి వాళ్ళు విమర్శలు వస్తున్నాయి. సజ్జల ఏం చేస్తాడు? సజ్జలు ఈజీ ఎంప్లాయీ లాగా ఆయన ఏం చేస్తాడు? సజ్జలు చెప్పగలుగుతాడా? నిర్భయంగా చెప్పగలుగుతాడా? సజ్జలు ఏం చేయగలుగుతాడు? ఆయన చెప్పింది ఎస్పాసం చేయడమే, అంతవరకే చేయగలుగుతాడు. కానీ సజ్జల సలహాలు ఇవ్వలేడు కదా. జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు కానీ అంతకుముందు 67-77 వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎవరు సలహాదారులు కాదు, సలహాలు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అతను చెప్పింది అతను నోటుకుండా వచ్చే మాటలను ఆచరించే వాళ్ళే కానీ సలహాదారులు ఎవరు లేరు అతనికి. అతని నిర్ణయమే ఏదైనా. కాబట్టి ఏంటంటే చెప్పాలంటే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక్కసారిగా వచ్చేసి మనిషి జనంలో పోయినప్పుడేమో కవులు ఇచ్చుకున్నావు, అవి చేసావు ఇవి చేసావు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎవరిని కలవకుండా చిన్న లీడర్లు ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్ చేయాల్సినంత అవసరం ఉంటుంది కదా. ఎన్ని రోజులు 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు నువ్వు ఓదార్పు యాత్ర నుంచి నీకు జెండాలు కట్టి అవి కట్టి ఈ కట్టి నిన్ను మోసింటే ఇప్పుడు ఎవరు కమ్యూనిటీయే కదా మోసుంటుంది. వేరే వాళ్ళు ఇతరత్ర నువ్వు చేసిన పథకాల వల్ల నీకు ఓట్లు వచ్చినాయి అనుకో, నీకు వచ్చిన ఓట్లు 40% వచ్చినాయి, నాకు 40% వచ్చినాయి అని అన్నావు కదా. వాళ్ళు వేస్తే సరిపోదు, వాళ్ళు వేస్తే నీది ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందుతుంటే కానీ మినిమం వచ్చి మధ్యతరగతి వాళ్ళకి కులం సంబంధించిన వాళ్ళని కార్యకర్తల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా, ఈరోజు ఏం చెప్పినప్పుడు చంద్రబాబు చెప్పినా రేపు చంద్రబాబు కూడా చేయలేదు అనుకో, కార్యకర్తలు సాటిస్ఫై చేయలేదు అనుకో, వాళ్ళు రేపు ముందుకు రారు. ఈరోజు హైదరాబాద్ నుంచి పోయారు, అక్కడి నుంచి పోయారు, ఇక్కడి నుంచి పోయారు అంటే జనాలు వచ్చారు. అట్లా ఒక స్పిరిట్తో వచ్చారు. చంద్రబాబు ఎట్లయినా విజయం చేకూర్చారు. 2-3 కారణాలు చెప్పాలంటే చంద్రబాబుని జైల్లో వేయడం ఒక కారణం. జైల్లో ఎలక్షన్ కొంచెం పీరియడ్ ముందు ఉన్నప్పుడు వేశారు. ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఆ స్కామ్ ఉంది, ఈ స్కామ్ ఉంది అని. ఏ స్కామ్లో కూడా లాస్ట్కి ఏదో స్కిల్ స్కామ్ అయితే ఏమి ఇతరత్ర ఏంటంటే ఏ నాయకుడు కూడా ఏ విధంగా కూడా చెప్పుకునేవారు. పవన్ కళ్యాణ్ వెళ్ళడం, కూటమి సీట్లు తగ్గి కూటమి లేకపోయినా కూటమి ఆ 161 స్థానాలు వచ్చేదానికి పనికొచ్చింది. కూటమి లేకపోయినా చంద్రబాబు గెలిచేవాడు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంది. ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎత్తుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్, మందు తాగేవాళ్ళు. వైసీపీ పార్టీ డిఫరెంట్ గా మాట్లాడుతుంది. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఎవరు మతలబ్ చేశారు, ఆ మతలబ్తోనే బీజేపీ సాయంతో గెలిచింది అన్నటువంటి విమర్శలు మీరు కూడా వినే ఉంటారు. విన్నాను. ఆస్కారం మరి నిజంగా ఉంటది అంటారు ఈవీఎం ట్యాంపరింగ్? చంద్రబాబు నాయుడు గారే ఇది జరిగినప్పుడు అంతకుముందు 2019 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపర్ జరిగిందని
ఆ ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు అని చూపించారు. అవును. చూపిస్తే ఆ చూపించిన అతను వ్యక్తి ఒక ఈవీఎం ఎక్కడో తీసుకొని చూపించిన దానికి అతని మీద కేసేసి లోపలేశారు, జైల్లో, బొంబాయిలోనే ఎక్కడ వేశారు. కాబట్టి ఏంటంటే మనం చెప్తున్నాం, మొన్న జరిగిన ఎన్నికలు కానీ, హర్యానా. మా హర్యానాలో జరిగిన ఎన్నికలు కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కానీ చెప్తున్నాం. కానీ కొన్ని స్టేట్లలో ఇప్పుడు డిఎంకే లాస్ట్ టైం వచ్చింది కదా తమిళనాడులో, అట్లే ఆడిందుకు జరగట్లేదు ట్యాంపరింగ్. కొన్ని చూస్తే ఏంటంటే అబ్నార్మల్గా ఎక్సీడ్ లెవెల్లో ఉంటే ఎక్సీడ్ లెవెల్లో ఉంటే కొంచెం వరకు ఉంటుందేమో, మనం చెప్పలేం కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయనే కదా. అయోధ్య లాంటి ప్రాంతంలో కూడా బీజేపీ పార్టీ గెలవలేకపోయింది. గెలవలేకపోయింది కదా. అవన్నీ ఊరికినే కాలయాపన చేసుకునే దానికి మాట్లాడుకునే మాటలే. కానీ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగు, మన రాజకీయ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్న మన భారతదేశంలో ఎన్నికల విధానం మనది గొప్పదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా పొగుడతారు. అర్థం కాల అంటే లిమిటెడ్ పీపుల్ ఉంటే బ్యాలెట్ పెట్టచ్చు. జనాభా పెరిగిపోయారు కదా, జనాభా ఎక్కువ 100 కోట్ల పైనే ఉంటే బ్యాలెట్ ఎట్లా పెడతారు, టైం చాలదు కదా. కాబట్టి ఏంటంటే వ్యవస్థ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ప్రజల వ్యతిరేకత, కుల వ్యతిరేకత. రెడ్లు అనేవాళ్ళు అంతకుముందు ముందుకొచ్చి జెండాలు మోసి చేసిన వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎత్తుకోకుండా మొట్టమొదట రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది రెడ్ల దగ్గర నుంచే. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా కోటమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే మొదలైంది. ఎవరు మొదలయ్యారు, ఎవరు మొదలు కాలేదు రాష్ట్రంలో. ఎవరు రాజు గొడవ వేరు, రాజు గొడవ వేరు, అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆ గొడవ వేరు. కానీ పాలనా పరంగా నువ్వు సరిగా చేయట్లేదు అని ఎదిరించిన వాళ్ళు వీళ్ళే. మేము ఉండి ఆ పార్టీలో ఉండి లాస్ట్ మినిట్లో నువ్వు పాలనా పరంగా మంచిగా చేయట్లేదని జగన్ని విమర్శించిన వాళ్ళని, విమర్శ అనేది అప్పటి వరకు ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అక్కడ విమర్శించిన వాడిని ప్రతి దాడులు చేయడము, ట్రోల్ చేయడము, ఎట్లంటే అట్లా తిట్టడము, నిజం చెప్పేవాడికి అక్కడ స్వేచ్ఛ లేదనమాట. నిజం అనేది ఉండదు. ఈరోజు కూడా చూడు, ఇప్పుడు కన్వెన్షన్ మీటింగ్లు పెడుతుంటారు కదా, అక్కడ జగన్ గారు మాట్లాడుతుంటారు కదా, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడటంలో అక్కడ లోకల్గా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పిస్తే బాగుంటుంది. కానీ ఈయన ఈయనే చెప్తున్నాడు అట్లా ఇట్లా చంద్రబాబు అటు చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, చంద్రబాబుకి ఇంకా టైం ఉంది. ఆయన వచ్చి ఇంకా 4-5 నెలలు అయింది, ఇంకా ఉంది కదా టైం తీసుకొని మనం మాట్లాడాల్సింది. ఎప్పుడు ఆయన అనుకునే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మద్యం పాలసీ, ఇసుక పాలసీ, మద్యం అంతా ఒకరే తీసుకున్నారు అని అంటున్నాము. మద్యం అప్లికేషన్ల రూపంలో డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అన్నీ పాలసీ పరంగా పోతున్నాయి. కేంద్రం ఏమో సహకరించడం లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. కేంద్రం ఇప్పుడు ఒక 50,000 కోట్లు ఇస్తే అమరావతిని అత్యుత్తమైన రాజధానిగా చేయగలుగుతారు, ఇండస్ట్రియల్గా డెవలప్ చేయగలుగుతారు. ఎంత చేయకపోతే ఎవడు రాడు ఇండస్ట్రియల్గా. ఇది మొదలు పెడితే తప్పితే ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. అన్ని వేల ఎకరాలు ఉన్నాయి, డెవలప్ చేయాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు మీద చాలా ఇది ఉంది, చాలా ప్రెజరైజ్డ్గా ఉందన్నమాట. 167 గెలిచే ఆల్టర్నేటివ్ పార్టీ కూడా 40% ఉంది. కాబట్టి ఏముంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కోరుకుంటారు, ఒక 10,000 జీతం వచ్చేవాడు ఒక 2,000 సేవింగ్ చేయాలనుకుంటాడు. గత ప్రభుత్వం ఏదో ఇట్లా అందరికీ ఏదో ఇది ఆటో వాళ్ళకి ఇచ్చారు, ఆ మిత్ర అన్నారు, ఈ మిత్ర అన్నారు, అందరికీ రజకులకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సాటిస్ఫై కాల. కాబట్టి నేనేం చెప్తానంటే మనం చూడవలసినంత అవసరం ఉంది. నాయకులు కాకుండా పార్టీ స్ట్రక్చర్ బాగుండాలి. ఎవరైతే నీ పట్ల విశ్వాస భావంతో లేరో, జగన్ పట్ల విశ్వాసాన్ని కోల్పోయారో వాళ్ళందరినీ దరికి చేర్చుకొని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద. చాలా గొప్ప విషయాలు, అంటే చాలా మీ అనుభవానికి సంబంధించిన చాలా అంశాలు షేర్ చేసుకున్నారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అండ్ మీకు దీపావళి శుభాకాంక్షలు కూడా. అండ్ అందరూ బాగుండాలి. చివరిగా దీపావళికి సంబంధించి మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? అందరూ సంతోషంగా వెలుగుతో నిండాలని, అన్ని సమస్యలను పక్కన పెట్టి పండుగ వాతావరణంలో మీ అందరికీ శుభం కలగాలని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా విలువైనటువంటి సమయం, చాలా అంశాలు ప్రస్తావించారు. ధన్యవాదాలు. ఇది కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి స్టే ట్యూన్ అమన్ న్యూస్.